can do a piece of work in certain number of days. To do the same piece of work, Bhanu takes thrice the number of days as Anuj takes. Whereas Chandu takes thrice as many days as Bhanu does, and Dodo takes thrice as many days as Chandu does. Now, they are paired and two groups are formed. The first pair takes 1/3 of the time taken by the second pair to complete the work, which is the first pair. మీకు క్వశ్చన్ పెద్దగా ఉంది కానీ క్వశ్చన్ అర్థం చేసుకుంటే మాత్రం ఈజీ క్వశ్చన్ అండి. మీ దగ్గర నలుగురు ఉన్నారు, ఏబిసిడి, వాళ్ళ పేర్లు కూడా అలాగే స్టార్ట్ అయినాయి, ఏబిసిడి. నలుగురు పర్సన్స్లో ఏ అనే పర్సన్ ఒక పనిని కొన్ని రోజుల్లో చేస్తాడంట, ఎన్ని రోజుల్లో మీకు ఇవ్వలేదు. కానీ ఏ అనే పర్సను ఇక్కడ చూడండి, అదే పనిని చేయుటకు భాను అనుజ్ తీసుకున్న రోజుల కన్నా 3 రెట్లు ఎక్కువ రోజులు తీసుకుంటాడు. అనుజ్ కన్నా భానుకి టైం 3 టైమ్స్ ఎక్కువ తీసుకుంటుంది అంటే ఎఫిషియన్సీ 1/3 ఉండొచ్చు. అంటే టైం 3 టైమ్స్ అయిందంటే 1/3 ఎఫిషియన్సీ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు అనుజ్, భాను, ఇది చందు, సంథింగ్ డోడా ఉన్నారు కదండి. టైము ఇది 1/3 అవుతుందంటే ఎఫిషియన్సీ 3/1 అవుతుంది అన్నట్టు, ఇంతే కదా. ఎఫిషియన్సీ 3/1 అవుతుంది. ఇది మీకు క్లారిటీ ఉంది కదా. ఇక్కడ మీరు చూస్తే అనుజ్ కన్నా భానుకి 3 టైమ్స్ టైం ఎక్కువ పడుతుంది, భాను కన్నా చందుకి 3 టైమ్స్ టైం ఎక్కువ పడుతుంది, చందు కన్నా డోడోకి 3 టైమ్స్ ఎక్కువ పడుతుంది. ఎఫిషియన్సీలు ఎలా ఉండాలండి? 1:3, 1:3 ఇలా రివర్స్లో రావాలి కదా మీకు. ఎఫిషియన్సీస్ కనుక మీరు రాసుకుంటే ఇది 1 అయితే ఇది 3 అవ్వాలి, ఈయనకు 1 అయితే ఈయనకు 3 అవ్వాలి, ఈయనకు 1 అయితే ఈయనకు 3 అవ్వాలి. సో ఇప్పుడు మీకు వర్క్ మీ మొత్తం కలిపితే ఎఫిషియన్సీ ఎలా అవ్వాలి? మీరు కనుక అందరిలో బై 3 అవుతుంది కాబట్టి ఎఫిషియన్సీ ఇది 27 అనుకుంటే, ఇది 9 అనుకుంటే, ఇది 3 అనుకుంటే, ఇది 1 అనే క్వశ్చన్ చదువుతుంటే మీకు అర్థం అవ్వాలి. టైంలో అందరికీ 1/3 తగ్గుకుంటా పోతుంది కాబట్టి ఎఫిషియన్సీ లాస్ట్ నుండి అందరి నుండి ×3 అవుతుందని అర్థం. సో లాస్ట్ పర్సన్ ఎఫిషియన్సీ కనుక 1 ఉంటే ఈయనది ×3 అవ్వాలి, ఈయనకన్నా ఈయనది ×3 అవ్వాలి, ఈయనకన్నా ఈయనది ×3 అవ్వాలి. ఇది మీకు అర్థమైతే ఆన్సర్ ఈజీనే. ఇప్పుడు నలుగురు ఎఫిషియన్సీలు తెలిసినాయి కదా మీకు. ఇప్పుడు నలుగురిని గ్రూపులుగా చేస్తున్నారంట. ఒకటి ఫస్ట్ గ్రూపు, మీకు ఏమన్నారండి? ఫస్ట్ పెయిర్, ఒకటి ఫస్ట్ పెయిర్, ఇంకోటి సెకండ్ పెయిర్. ఫస్ట్ పెయిర్ ఏమన్నారు? ద ఫస్ట్ పెయిర్ టేక్స్ 1/3 ఆఫ్ ద టైం. ఈ టైం వీళ్ళకి కనుక 1 తీసుకుంటే వీళ్ళకి 3 తీసుకుంటుందంట. సో ఎఫిషియన్సీస్ ఎలా తీసుకోవాలి? వీళ్ళకి 1 ఉంటే వీళ్ళకి 1 ఉండాలి. టైంకి ఇన్వర్స్ కదా ఎఫిషియన్సీ. అలా పేరింగ్ చేస్తే మీకు ఫస్ట్ పేర్లో ఎవరు ఉండాలని చూడండి. ఎఫిషియన్సీలు ఇక్కడ 3 వచ్చేటట్టు, ఇక్కడ 1 వచ్చేటట్టు చూడండి. మీకు ఈజీగా అబ్జర్వ్ చేస్తే 27 + 3 ఇది 30 అయితే 9 + 1 10. ఎఫిషియన్సీ 3:1 రేషియో వచ్చిందా? ఎఫిషియన్సీ ఇక్కడ 3 అయితే ఇక్కడ 1. సో ఫస్ట్ పేర్లో ఎవరున్నారండి? 27 + 3 కలిపింది ఏ అండ్ సి ఉన్నారు. అంటే అనూజ్ అండ్ చందు మీకు ఫస్ట్ పేర్లో ఉన్నారు. ఇక్కడ ఆప్షన్ బి మనకి రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 22. If x = 4√ab/√b, then what is the value of x + 2√a/x - 2√a + x + 2√b/x - 2√b? ఈ క్వశ్చన్ కనుక మీరు చూస్తే డైరెక్ట్ దీని ఆన్సర్ 2. ఈ క్వశ్చన్ని మీకు ఆల్రెడీ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు 100%. ఇక్కడ మీకు చూడండి, ఇదే క్వశ్చన్ని కనుక నేను మార్చి రాస్తాను చూడండి. x × 4 + √ab ప్లేస్లో నేను ఒక 12 రాస్తున్నాను అనుకోండి. 12 కాకుండా 35 రాస్తున్నాను. 35 ఈ 35 అంటే √7 + √5 కదండి. √7 + √5. సో ఇప్పుడు మీకు x / 2 × √a √7 ప్లస్ x - 2 × √a ప్లస్ x + 2 × √5 / x - 2 × √5. ఇది చేసినా కూడా మీకు ఆన్సర్ 2నే వస్తుందండి. ఇది మీకు ఫిక్స్డ్ ప్యాటర్న్ క్వశ్చన్ కాబట్టి మీరు ఆన్సర్ గుర్తుపెట్టుకోవాలి. ఈ క్వశ్చన్ని ఎలా చేస్తారు అంటే మీకు కాంపౌండెండో డివిడెండో మెథడ్ అప్లై చేసి మీకు చేయడం జరుగుతుంది. సరే ఒకసారి మెథడ్ చూద్దాం. దీన్ని రియల్గా సాల్వ్ చేస్తే ఎలా చేయాలో. మీకు ఆన్సర్ అయితే 2, ఇది గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎగ్జామ్లో సాల్వ్ చేయాల్సిన అవసరం ఉండద్దు ఇటువంటి క్వశ్చన్స్కి, ఎందుకంటే మీకు రిపీటెడ్ క్వశ్చన్స్ కాబట్టి. సో ఇప్పుడు మీకు x = 4√ab/√a + √b కదండి. √a + √b. మీకు ఏం కావాలి చెప్పండి ఇప్పుడు? x + 2√a/x - 2√a + x + 2√b/x -
2√b ఇంతే కదా. ఇప్పుడు ఎక్స్ ఉందా, ఎక్స్ ఈ 4√aలో నుండి ఒక 2√a కనుక నేను ఇటు తెచ్చుకున్నాను అనుకోండి, 2√aని ఇక్కడ ఏం మిగులుతుంది, 2 × √b మిగులుతుంది బై √a + √b మిగులుతుందా, √l + √b. కాంపోనెంట్ డివిడెండ్ అప్లై చేయడం అంటే న్యూమరేటర్ని డినామినేటర్ని యాడ్ చేయడం అంటే x + 2√a బై న్యూమరేటర్ మైనస్ డినామినేటర్ అంటే x - 2√a. ఇక్కడ మీరు ఏ ఆపరేషన్ చేస్తే ఇక్కడ అదే చేయాలి అంటే 2√b ప్లస్ చేస్తున్నారు కాబట్టి √a + √b ప్లస్ 2√b మైనస్ చేస్తున్నారు కాబట్టి -√a - √b. ఇప్పుడు మీకు ఏం మిగులుతుంది చెప్పండి, ఇక్కడ మీకు 3√b + √a మిగులుతుంది న్యూమరేటర్లో బై √b - √a మిగులుతుంది, ఇంతేనా. √a సేమ్ అండి. ఇప్పుడు కనుక మీరు x + 2√b బై x - 2√b ఇది కనుక చేస్తే ఇదే మెథడ్లో ఇక్కడ మీకు 2√a ఎలా తెచ్చుకున్నారో ఇది ఇటు వెళ్ళింది అనుకోండి, ఇది ఇటు వస్తుంది కదా. సేమ్ దీన్ని మీరు కాంపోనెంట్ డివిడెండ్ అప్లై చేస్తే ఇక్కడ 3√b ప్లేస్లో మీకు 3√a వస్తుంది ప్లస్ √b వస్తుంది మైనస్ ఇక్కడ √b ప్లేస్లో √a వస్తుంది మైనస్ ఇక్కడ √a ప్లేస్లో √b వస్తుంది. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేయాలి. ఈ రెండింటిని యాడ్ చేస్తే మీరు 3√b + √a బై √b - √a ఇంతేనా. ఇక్కడ మీకు √b - √a ఉంది కాబట్టి మీరు దీంట్లో కనుక మైనస్ తీసుకున్నారనుకోండి, దీన్ని ఇలా రాసుకోవచ్చా, ప్లస్ మైనస్ అవుతుంది కదా, √b - √a √b - √a. యాక్చువల్గా మనం చేయాల్సింది ప్లస్, కానీ ఇక్కడ డినామినేటర్లో సేమ్ చేసుకోవడానికి నేను మైనస్ కామన్ తీసుకుంటున్నాను. అప్పుడేమవుతుంది, ఇది 3√a + √b రైట్. డినామినేటర్లో మీకు √b - √a కామన్ వస్తుందండి, √b - √a. 3√b మైనస్ √b అంటే 2√b 2√b మై √a మైనస్ 3√a అంటే -2√a -2√a. ఇప్పుడు దీంట్లో నుండి కనుక మీరు 2 కామన్ తీసుకుంటే న్యూమరేటర్ డినామినేటర్ క్యాన్సిల్ అవుతుందా, అవ్వదా. సో ఆన్సర్ ఎంత మీకు 2. సో ఇటువంటి క్వశ్చన్స్కి మీకు ఫిక్స్డ్ క్వశ్చన్ అండి, ఇది మీకు ఫిక్స్డ్ మెథడ్. మీకు ఏ ప్లేస్లో ఏదైనా వాల్యూ ఇవ్వచ్చు, బి ప్లేస్లో మీకు ఇంకో వాల్యూ ఇచ్చి దీని వాల్యూ ఎంత అని అడగొచ్చు. సో ఎగ్జామ్లో ఇటువంటి క్వశ్చన్స్కి మనం టైం వేస్ట్ చేసుకోకుండా డైరెక్ట్గా మనం ఆన్సర్ మార్క్ చేసేటట్టు గుర్తుపెట్టుకోవాలి కొన్ని. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23rd. The ratio of incomes of A and B last year was 4:3 respectively. The ratio of their individual income of the last year and the present year are 3:4 and 5:6 respectively. If their total income for the present year is 8.04 lakh, then the income of the last year was. ఇక్కడ మీకు స్పెల్లింగ్ మిస్టేక్ ఉందండి, రైట్. లాస్ట్ ఇయర్స్కి ఇన్కమ్స్ ఆఫ్ ఏ అండ్ బి రేషియో చెప్పండి. ఏస్ బీస్ ఇది లాస్ట్ ఇయర్ ఇన్కమ్, లాస్ట్ ఇయర్ ఇన్కమ్, లాస్ట్ ఇయర్ ఇన్కమ్, లాస్ట్ ఇయర్ ఇన్కమ్. ఏబి లాస్ట్ ఇయర్ ఇన్కమ్, ఈ ఇయర్ ఇన్కమ్ ఫార్ రేషియో ఎంత ఉంది, 4 పార్ట్స్ అయితే 3 పార్ట్స్ అవ్వాలి. నెక్స్ట్ ఏమి ఇచ్చినారు మీకు, ఏకి ఇండివిజువల్గా లాస్ట్ ఇయర్ ఇన్కమ్ ప్రజెంట్ ఇయర్ ఇన్కమ్ రైట్, బికి ఇండివిజువల్గా లాస్ట్ ఇయర్ ఇన్కమ్ ప్రజెంట్ ఇయర్ ఇన్కమ్. ఇదేనా ఇచ్చింది. రేషియోస్ ఎలా ఉన్నాయి చెప్పండి, 3:4 అండ్ 5:6. ఇది 3 అయితే ఇది 4 అవ్వాలి, ఇది 5, ఇది 6, ఇంతేనా. ఇక్కడ మీకు లాస్ట్ ఇయర్ ఇచ్చినారండి, ఇక్కడ ఏకి లాస్ట్ ఇయర్ ఎంత ఇన్కమ్ ఉందండి, 4 ఉంది. కానీ ఏకి లాస్ట్ ఇయర్ ఇక్కడ ఎంత ఉంది, 3 ఉంది. సేమ్ ఉండాలి కదండి, లాస్ట్ ఇయర్ ఏ ఇన్కమ్ కాన్స్టెంట్గా ఉండాలి. కానీ ఇక్కడ మీకు ఇక్కడ 3 పార్ట్స్ ఉంటే ఇక్కడ మీకు 4 పార్ట్స్ ఉంది, అలా ఉండద్దు కదా, సేమ్ ఉండాలి. కాబట్టి నేను దీన్ని × 3 చేస్తున్నాను, దీన్ని × 4 చేస్తున్నాను. ఇది 12 అయింది, ఇది 12 అయిందా. అంటే లాస్ట్ ఇయర్ ఏ దగ్గర 12 ఉంటే ఇక్కడ కూడా 12 ఉందా. ఇక్కడ మీరు × 3 చేసినారు కాబట్టి ఇక్కడ × 3 చేయాలి. ఎందుకంటే లాస్ట్ ఇయర్లో ఏబీకి రేషియో 4:3 అన్నారు. ఆ రేషియో డిస్టర్బ్ అవ్వద్దు. మీరు రేషియో డిస్టర్బ్ అవ్వకుండా మీరు దేంతోనైనా మల్టిప్లై చేయొచ్చు, దేంతోనైనా డివైడ్ చేయొచ్చు, రైట్. ఓకే, ఇక్కడ × 4 చేసినారు కాబట్టి ఇక్కడ × 4 చేయాలా, చేయాలి. లాస్ట్ ఇయర్ బి ఇన్కమ్ ఎంత ఉందండి, 9 ఉంది. ఇప్పుడు ఇక్కడ ఎంత చూపిస్తుంది, 5 ఉంది. అలా డిఫరెంట్ ఉండద్దు కదా, సేమ్ ఉండాలంటే
దీన్ని మీరు 9తో మల్టిప్లై చేయండి, దీన్ని మీరు 5తో మల్టిప్లై చేయండి. 45 ఈక్వల్ అయిందా? ఇప్పుడు ఇక్కడ దీన్ని 5తో మల్టిప్లై చేస్తే డిస్టర్బ్ అయింది కాబట్టి ఇక్కడ 5తో చేయండి. ఇక్కడ 5తో చేసినారు కాబట్టి మళ్ళీ ఇక్కడ 5తో చేయాలి, ఎందుకంటే ఏ డిస్టర్బ్ అవ్వద్దు కదా. 4 × 3 × 5 3 × 4 × 5 ఇక్కడ 5తో చేసినారు కాబట్టి ఇక్కడ 5తో చేయాలి. ఎందుకంటే ఈ 4, 5 ఈ 4, 5 ఇవన్నీ క్యాన్సిల్ అవుతాయండి. మీకు లాస్ట్ ఇయర్లో ఏ ఇన్కంలో ఎంత పార్ట్ ఉందో ఇక్కడ ఏలో అంతే పార్ట్ ఉండాలి, ఇక్కడ బిలో అంతే పార్ట్ ఉండాలి. అలా ఉండడం కోసం మనం ఇవన్నీ మల్టిప్లై చేసుకుంటున్నాం. ఇక్కడ 9 చేసినాం కాబట్టి ఇక్కడ కూడా 9 చేయాలి కదండి. ఇప్పుడు చూడండి 4:3 రేషియో డిస్టర్బ్ అవ్వలేదు కదా. 3 × 5 3 × 5 ఇలాగ క్యాన్సిల్ అవుతుంది. 4 × 3 × 5 3 × 4 × 5 ఈ పార్ట్ సేమ్ ఉందా? 3 × 3 × 5 సో 5 × 9 45 సేమ్ ఉందా? రైట్. ఇప్పుడు మీ క్వశ్చన్లో ఏమన్నారు చెప్పండి నాకు. ఇఫ్ దర్ టోటల్ ఇన్కమ్ ఫర్ ద ప్రజెంట్ ఇయర్ ఈస్ 8.04 lakh. ప్రజెంట్ ఇయర్లో టోటల్ ఇన్కమ్ ఎంత అన్నారు? 8.04 lakh. ఇదంతా చెప్పండి, ఇదే కదా. 20 × 4 80. ఇదెంత? 54. 80 + 54 అంటే ఎంత? 134. 134 వాల్యూవే మీకు 8.04 అన్నారు. అయితే కనుక్కోమన్నది ఏముంది? దెన్ ద ఇన్కమ్ ఆఫ్ బి లాస్ట్ ఇయర్. బి లాస్ట్ ఇయర్ ఇన్కమ్ ఎంత? 9 × 5 45 కదా. రైట్. ఇప్పుడు మీరు క్వశ్చన్ చూస్తే డైరెక్ట్గా కనుక మీరు ఆన్సర్ మార్క్ చేయాలంటే కూడా చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఇది మీకు 9 మల్టిపుల్ అండి. 9 మల్టిపుల్ కాదు, ఇది మీకు 9 మల్టిపులా? 9 మల్టిపుల్. ఇది వెళ్ళి ఇటు మల్టిపుల్ అయినప్పుడు మీ ఆన్సర్ ఏమవ్వాలి? ఆన్సర్ 9 మల్టిపుల్ రావాలి. ఇది 9 మల్టిపుల్ కాదు, ఇది 9 మల్టిపుల్ కావాలి. అయితే ఆన్సర్ ఇదన్నా అవ్వాలి లేదా ఇదన్నా అవ్వాలి. రైట్. ఇప్పుడు మీరు కనుక క్యాన్సిల్ చేస్తే ఇప్పుడు చూడండి 4 2తో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 67. ఇక్కడ 402 రైట్, 2 డెసిమల్ ముందు. 60 × 6 అంటే 360, 7 × 6 అంటే 42. 360 + 42 అంటే 402 అంతే కదా. 6 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. 6 టైమ్స్ క్యాన్సిల్ చేస్తే బై 100 అవుతుంది అంతే కదా. దీన్ని కూడా మీరు 6 టైమ్ క్యాన్సిల్ చేసి బై 100 చేయండి అంటే 45. 6 టైమ్ క్యాన్సిల్ బై, ఇప్పుడు చూడండి ఏమైంది, ఇది 6 టైమ్ క్యాన్సిల్ చేసిందా? డినామినేటర్లో 100 ఉండాలి. సో 6/100 × 45 ఇది మీకు రైట్ ఆన్సర్ అండి. 45 × 2 అంటే 90, 90 × 3 అంటే 270, 270/100 అంటే 2.7. 2.7 మనకి రైట్ ఆన్సర్, ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 24. 0.AB బార్ ప్లస్ 0.BA బార్ ఈక్వల్ టు 5/9 అయితే A + B వాల్యూ ఎంత? 0.AB బార్ ప్లస్ 0.BA బార్ 5/9 అన్నారు అంతేనా. ఈ క్వశ్చన్ చేసే ముందు నాకు మీకు ఆల్రెడీ బేసిక్స్ తెలిసి ఉంటాయి కాబట్టి నాకు ఒక విషయం చెప్పండి. 0.23 బార్ని మీరు ఎలా రాస్తారు చెప్పండి. అంటే 23 - 2/90 ఇంతేనా. 23 నుండి బార్ లేని టర్మ్ 2 కాబట్టి 2 మైనస్ చేయడం. ఎన్ని బార్స్ ఉన్నాయి? అది 9, ఒక 0 ఇలాగే రాసుకోవడం. సేమ్ దీన్ని ఎలా రాసుకోవచ్చా మీరు? AB - A/90 ఇలా రాసుకోవచ్చా? రైట్. ప్లస్ BA బార్ ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు కాబట్టి B/90 ఇలా రాసుకోవచ్చు కదా. ఈక్వల్ టు 5/9. 5/9. ఇప్పుడు మీరు 23 ఉందా? ఈ 23 అనే టర్మ్ని మీరు 10 × 2 ప్లస్ 1 × 3గా రాసుకోవచ్చా అండి? 10 × 2 ఇది యూనిట్ డిజిట్లో యూనిట్ ప్లేస్లో ఉంది కాబట్టి ×1, ఇది టెన్స్ ప్లేస్లో ఉంది కాబట్టి ×10. సో 20 + 3 ఇలా రాసుకోవచ్చు కదా. సిమిలర్గా నేను దీన్ని అలా రాసుకుంటాను. ఇప్పుడు A × B ఉందా? 10 × A ప్లస్ B, ఇది యూనిట్ ప్లేస్లో ఉంది కాబట్టి 1, టెన్స్ ప్లేస్లో ఉంది కాబట్టి ×10/90 మైనస్ A ప్లస్ దీన్ని అలాగే రాసుకోవచ్చా? 10B + A - B/90 ఈక్వల్ టు 5/9. 90 ఎలాగో ఎల్సిఎం వస్తుంది. 90 ఎల్సిఎం వచ్చినప్పుడు ఇక్కడ 10A ఇక్కడ -A ఎంత అవుతుందండి? 9A అవుతుంది. ప్లస్ లేదా ఇవన్నీ మీకు సింపుల్గా క్యాన్సిల్ అయిపోతాయి. ప్లస్ B - B ఇది క్యాన్సిల్ అయితే మీకు ఏం మిగులుతుంది? ఇక్కడ మీకు 10A మిగులుతుంది, 10B మిగులుతుంది. సో A + B 10 కామన్ తీస్తే A + B ఈక్వల్ టు 5/9. ఇది 10 9 టైమ్స్, ఇది 9 9 టైమ్స్,
ఏ ప్లస్ బి వాల్యూ ఎంత వచ్చిందండి మీకు? ఏ ప్లస్ బి ఈక్వల్ టు 5. ఆప్షన్ ఏ మనకి రైట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 25. ఫ్రమ్ ఏ బాటిల్ ఆఫ్ రమ్ ఏ థీఫ్ హ్యాస్ స్టోలెన్ 10 milliliter of rum and replaced it with the same quantity of water. He again repeated the same process. Thus in three attempts, the ratio of rum and water becomes 729:271. The initial amount of rum in the bottle is. మీకు బాటిల్లో ఎంతో కొంత ఉందండి, దాంట్లో నుండి 10 ml బయటకు తీస్తున్నారు. ఎంత తీస్తున్నారో మీరు అంతా వాటర్ యాడ్ చేస్తున్నారు. ఇనీషియల్గా మొత్తం ప్యూర్ రమ్ ఉంది, దాంట్లో వాటర్ ఏం లేదు. దాంట్లో నుండి మీరు 10 ml బయటకు తీసి మీరు వాటర్ యాడ్ చేస్తే వాటర్ పెరుగుతుంది కదా, రైట్. నెక్స్ట్ మళ్ళీ ఆ 10 ml మిక్స్చర్ నుండి బయటకు తీస్తున్నారు, మళ్ళీ వాటర్ యాడ్ చేస్తున్నారు. ఇప్పుడు రమ్ క్వాంటిటీ తగ్గుతుంది, మళ్ళీ వాటర్ పెరుగుతుంది కదా, క్వాంటిటీ మొత్తం సేమ్ అవుతుంది. ఎందుకంటే మీరు ఎంత తీస్తున్నారో అంత యాడ్ చేస్తున్నారు కాబట్టి. ఇంతకుముందు ఇనీషియల్గా క్వాంటిటీ ఎంత ఉందో ఇప్పుడు క్వాంటిటీ అంతే ఉంది, కానీ రమ్ అనేది తగ్గుకుంటూ వస్తుంది, వాటర్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే మీరు రమ్ తీస్తున్నారు, ప్యూర్ వాటర్ యాడ్ చేస్తున్నారు. సెకండ్ టైం కూడా మీరు మిక్స్చర్ నుండి బయటకు తీస్తున్నప్పుడు కొంచెం రమ్ము కొంచెం వాటర్ బయటకు వస్తుంది, మళ్ళీ మీరు ప్యూర్ వాటర్ యాడ్ చేస్తున్నారు. ఇలా చేస్తున్నప్పుడు 3 times చేసిన తర్వాత మీకు రేషియో ఎంత అయిందండి? 729:271. ఇది మీకు రమ్, ఇది మీకు వాటర్, అంతేనా? రేషియో ఎలా అయింది? 729:271 మీకు రేషియో అయింది. క్వాంటిటీ సేమ్ ఉండాలి కదండి. ఇనీషియల్గా మొత్తం రమ్ ఉంది, తర్వాత మీరు మిక్స్చర్ తీసేసి వాటర్ యాడ్ చేయడం, మిక్స్చర్ చేసి వాటర్ యాడ్ చేయడం వల్ల దాంట్లో కొత్తగా వాటర్ వచ్చింది. కానీ మీరు ఎంత తీస్తున్నారో అంత యాడ్ చేస్తున్నారు కాబట్టి ఇనీషియల్గా ఎంత క్వాంటిటీ ఉందో ఇప్పుడు కూడా అంతే క్వాంటిటీ ఉండాలి, రైట్. ఇది 729 రమ్ ఉంది, 271 వాటర్ అంటే టోటల్ ఎన్ని పార్ట్స్? ఇది 1000 పార్ట్స్ కదా, 1000 కదా. అంటే మీకు ఇనీషియల్గా ఎంత ఉండొచ్చు అండి రమ్ము? ఇనీషియల్గా 1000 పార్ట్స్ కనుక రమ్ ఉంటే ఇప్పుడు ఎంత ఉంది రమ్ము? 729 ఉంది. మిగిలింది ఏమైంది? వాటర్ కదా. ఇనీషియల్గా మీ దగ్గర 1000 పార్ట్స్ రమ్ ఉందనుకోండి, ఇనీషియల్గా మీ దగ్గర 1000 పార్ట్స్ రమ్ ఉంటే మీరు ఎంతో, ఫర్ ఎగ్జాంపుల్ 10% రిమూవ్ చేస్తున్నారంటే ఎలా రాస్తారండి? 10% రిమూవ్ చేస్తే 90% ఉన్నట్టు కదా. 90% ఉంటే ఇక్కడ మీరు ఏం చేస్తారు? 9/10 అని రాస్తారు. మళ్ళీ ఇంకొక 10% రిమూవ్ చేస్తే 90% మిగిలినట్టు కదా, అప్పుడు మళ్ళీ ఇలా 90 ఇది రాస్తారు కదా. ఈ మిగిలిపోయిన వాల్యూని నేను p/q అనుకుంటున్నాను అనుకోండి. ఫ్రాక్షన్ 9/10 బదులుగా నేను ఒక p/q అనుకుంటున్నాను. ఇలా మీరు 3 times రాస్తున్నారంటే ఇది క్యూబ్గా రాసుకోవచ్చు సింపుల్గా. నేను p/q ఇంటూ p/q ఇంటూ p/q 1000 ఉంటే ఎంతో తీసేసిన తర్వాత మిగిలిన పర్సెంటేజ్ అండి, మిగిలిన పర్సెంటేజ్ వాల్యూ నేను ఫ్రాక్షన్లో రాస్తే p/q వచ్చిందా? ఇదంతా చేస్తే ఎంత రమ్ము మిగిలిందంట మీకు? 729 మిగిలింది. సో p/q హోల్ క్యూబ్ ఏమవ్వాలండి మీకు? 729/1000. 729/1000. ఇప్పుడు p/q ఏమవుతుంది మీకు? ఇది 9 క్యూబు, ఇది 10 క్యూబు, 10 కదా. p/q వాల్యూ ఏందండి ఇక్కడ? అంటే ఈ ప్లేస్లో ఏమొస్తుంది? p/q అంటే 9/10 అంటే 90% అన్నట్టే కదా. 9/10 అంటే 90% కదా. అంటే ఇనీషియల్గా కనుక 1000 ఉంటే, ఇనీషియల్గా 1000 ఉంటే 10% రిమూవ్ చేస్తున్నట్టు, 10% రిమూవ్ చేస్తున్నట్టు, 90% మిగిలింది. నెక్స్ట్ మళ్ళీ తీసేస్తే 10% తీసేస్తే 90% మిగిలింది, మళ్ళీ 10% తీసేస్తే 90% మిగిలింది. అలా 1000కి 9/10 ఇంటూ 9/10 ఇంటూ 9/10 చేస్తే డినామినేటర్లో ఉన్న 10 ఇంటూ 10 ఇంటూ 10 1000తో క్యాన్సల్ అయితే మీకు 9 ఇంటూ 9 ఇంటూ 9 729 వస్తుంది మీకు. అదేనా వచ్చింది? సో మీరు రిమూవ్ చేసింది ఎంత అండి? 90% ఉందంటే మీరు 10% ప్రతిసారి రిమూవ్ చేస్తున్నట్టు కదా. సో 10% వాల్యూ ఎంత అన్నారు? ఇక 10 ml అన్నారు. అయితే ఇనీషియల్గా మీరు 100% వాల్యూ ఎంత ఉండాలి? 100 ఉండాలి, 100 ml, రైట్. ఆప్షన్ ఏ మనకి రైట్ ఆన్సర్ అండి. ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి కానీ మీకు చూస్తేనే అర్థమైపోతుంది. 100 ఉంది, 729 ఉంది, క్యూబ్ రూట్ చేస్తే ఏమవుతుంది? 9/10 అవుతుంది. అంటే 9/10 మాత్రమే మిగులుతుంది కాబట్టి మిగిలింది ఎంత పోయింది? 10% పోతున్నట్టు. 10% వాల్యూ మీకు 10 అంటే ఇది మీరు ఓవరాల్గా చేయాలండి, రైట్. సో ఆప్షన్ ఏ అండి క్వశ్చన్ నెంబర్ 25కి రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 26. Let P, Q, R and S be natural numbers such that P minus 2016 equal to Q plus 2017 equal to R minus 2018 equal to S plus 2019. Which one of the following is the largest natural number? క్వశ్చన్ చూస్తే మీకు కొంచెం కష్టం అనిపించవచ్చు, ఎలా చేయాలో సాల్వ్ చేయాలో అర్థం కాకపోవచ్చు. కానీ ఇక్కడ 2016, 17 అని ఈ నెంబర్స్ ఇచ్చినారు కదండి, ఇవి మీకు అనవసరం అండి. ఈ నెంబర్స్ ప్లేస్లో మీరు అలాంటి నెంబర్స్ ఏవైనా వాడవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 2016 ప్లేస్లో 0 తీసుకుంటున్నాను చూడండి. అంటే
p minus 0 ఈక్వల్ టు క్యూ ప్లస్ ఇది ఎంత ఎక్కువ ఉందండి, ఒకటి ఎక్కువ ఉందా, 2016 కన్నా ఎక్కువ ఉంది 17, సో 1 తీసుకుంటున్నాను ఈక్వల్ టు మళ్ళీ ఆర్ మైనస్ ఎంత ఉంది 2018 అంటే ఇక్కడ ప్లస్ 2 తీసుకుంటున్నాను, ఎస్ ప్లస్ 3 తీసుకుంటాను, అంతేనా. అన్ని 1 1 ఎక్కువ ఉన్నాయి, ప్లస్లు మైనస్లు ఆ నంబర్స్ కాకుండా. ఇప్పుడు దీంట్లో ఏది ఎక్కువ ఉందంటే నేను ఏమంటున్నానంటే ఫస్ట్ ఈ రెండింటిని కంపేర్ చేయండి. ఈ రెండింటిని కంపేర్ చేస్తే p ఈక్వల్ టు క్యూ ప్లస్ 1 దీని మీనింగ్ p వాల్యూ అనేది క్యూకి ఒకటి యాడ్ చేస్తే వస్తుంది. p వాల్యూ అనేది క్యూకి మీరు ఒకటి యాడ్ చేస్తే వస్తుంది అంటే p వాల్యూ పెద్దదని అర్థమైంది కదా మీకు. p వాల్యూ క్యూ కన్నా పెద్దది, రైట్. మీ క్వశ్చన్ ఏమడిగినారు, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద లార్జెస్ట్ న్యాచురల్ నెంబర్. ఇక్కడ ఇచ్చిన 4 లార్జెస్ట్ ఏది. సో క్యూ అయ్యే ఆన్సర్ ఆప్షన్ అయితే లేదు కదా మీకు, క్యూ అయ్యే పాసిబిలిటీ లేదు, ఎందుకంటే క్యూ కన్నా p పెద్దది ఉంది. ఇంకా p కన్నా వేరే పెద్ద ఉండొచ్చు కానీ క్యూ అయితే ఆన్సర్ అయ్యే ఛాన్స్ లేదు కదా. సో బి మీ ఆన్సర్ అవ్వదు. నెక్స్ట్ ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే ఇది ఉంది చూసినారా, ఈ p మైనస్ 0 ఈక్వల్ టు ఎస్ ప్లస్ 3నా, దీన్ని కంపేర్ చేయండి. సో p ఈక్వల్ టు ఎస్ ప్లస్ 3, p కూడా ఎస్ కన్నా పెద్దదే కదండి. సో p కూడా ఎస్ కన్నా పెద్దది అంటే ఇది వచ్చిందా మీకు, p గ్రేటర్ దెన్ ఎస్ అనే కంక్లూజన్ ఒకటి వచ్చింది. సో ఎస్ కన్నా p వాల్యూ పెద్దది, మీకు అడిగింది ఆ 4 పెద్దది, సో ఎస్ అయితే పెద్దది కాదని అర్థమైంది కదా. సో ఎస్ కూడా మీ ఆన్సర్ అవ్వదు కదా, రిమూవ్. మిగిలింది ఏముంది, ఈ రెండింటిని కంపేర్ చేయాలి. సో p మైనస్ ఎస్ 0 ఈక్వల్ టు ఆర్ మైనస్ 2 కదా. సో ఆర్ ఈక్వల్ టు ఏమవుతుందండి, p ప్లస్ 2 అవుతుందా, ఆర్ ఈక్వల్ టు p ప్లస్ 2. సో ఆర్ వాల్యూ ఏమని అర్థమైంది మీకు, ఆర్ వాల్యూ p కన్నా పెద్దదని అర్థమైంది. సో p మీ ఆన్సర్ అవ్వదు కదా, అప్పుడు p మీ ఆన్సర్ అవ్వదు. సో మిగిలింది ఏముంది, ఆర్ అనేది మనకి బిగ్గెస్ట్ వాల్యూ. సో సి మనకి రైట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 27. If the amount is 3/8 times the sum after 3 years at compound interest, compounded annually, then the rate of interest per annum is. ఇది మీకు ప్రిన్సిపల్, ఇది మీకు అమౌంట్, రైట్. అమౌంట్ ఈజ్ 3/8 టైమ్స్ అంటే 8 మూల 24, 3 27, 27/8 టైమ్స్ ఆఫ్ ప్రిన్సిపల్ అంట. ప్రిన్సిపల్ కనుక మీరు 8 అనుకుంటే అమౌంట్ 20 ఇంత అవ్వాలా. ఇది ఎప్పుడండి, ఇది ఆఫ్టర్ 3 years. ఆఫ్టర్ 3 years మీకు రేషియో 8:27 ఉంటే ప్రిన్సిపల్ 8 అయ్యి అమౌంట్ 27 అవుతే ఆఫ్టర్ 1 year ఎంత అవుతుంది తెలుసా అండి. ఆఫ్టర్ 1 year ఎలా ఉంటుందంటే ఇది 3 years తర్వాత కదా, 3 years తర్వాత కాబట్టి మీకు ఆఫ్టర్ 1 year తర్వాత రావాలి. సో దీన్ని క్యూబ్ చేస్తే సరిపోతుంది, అంటే √8 √27. ఇవన్నీ ఎందుకు చేస్తాము మనం, ఇలా ఎందుకు చేస్తామంటే మీరు క్లాస్ విని కనుక మీకు కాన్సెప్ట్స్ కనుక క్లారిటీ ఉంటే ఇలా ఎందుకు చేస్తామో మీకు అర్థమవుతుందండి. సరే, 8 2:3 అవుతుంది. 2:3 అవుతుందా, ఎంత పెరిగింది, 1 పెరిగింది, 2 పైన 1 year తర్వాత 2 ఉన్న ప్రిన్సిపల్ 3 అవుతుంది. ఆఫ్టర్ 1 year ప్రిన్సిపల్ 2 ఉంటే అమౌంట్ ఎంత అవుతుంది, 3 అవుతుంది, 50% కదా, రైట్. సరే, ఇది ఎందుకు జరిగిందో నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను చూడండి. ప్రిన్సిపల్ కనుక 8 ఉంటే 3 years తర్వాత అమౌంట్ ఎంత అవుతుందండి, 27 అవుతుందా. సో p ఉంది, అమౌంట్ ఎలా రాస్తామండి మనం, 8 ప్రిన్సిపల్ అనుకుంటే, మీరు 8ని కనుక ప్రిన్సిపల్ అనుకుంటే మీరు కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఎలా రాస్తారు, ఇలా p/q అయింది అనుకోండి, 10% ఇంప్రూవ్ అయిందంటే 110% అయినట్టు కదా. 110% ఎలా రాస్తారు మీరు, 11/10 ఉంది కదా. ఆన్సర్ కనుక మీరు 10% ఇంప్రూవ్ అనుకున్నారనుకోండి, అప్పుడు 110/100. అప్పుడు మీకు p/q హోల్ క్యూబ్ అవుతుందా, p/q హోల్ క్యూబ్ అవ్వాలి, ఈక్వల్ టు ఇది 27 అవుతుంది, రైట్. సో p/q హోల్ క్యూబ్ ఈక్వల్ టు 27/8. సో p/q ఈక్వల్ టు 3/2. సో q 3/2 అంటే మీనింగ్ ఏంటండి, ఇక్కడ 3/2 అయింది. సో 8 × 3/2, 8 × 3/2 ఎప్పుడు అవుతుంది చెప్పండి, 8 × 3/2, 3/2 ఫ్రాక్షన్ అంటే 150% కదా, 8 × 150/100 కదా, 150/100. సో 50% ఇంక్రీజ్ ఉన్నప్పుడే కదా. మీరు 8 ప్రిన్సిపల్ ఉంది, 50% ఇంట్రెస్ట్ అంటే 150% అయినట్టే కదా, 8 × 150/100 ఇలా అవుతుంది కాబట్టి మనం ఇలా రాసుకుంటామండి. ఇదన్నీ మనం కాన్సెప్ట్ నేర్చుకునేటప్పుడు ఇలా నేర్చుకుంటాం, కానీ మనం సాల్వ్ చేస్తున్నాం, మనకు డైరెక్ట్గా ఉండాలి. 8/27 అయిందంటే 1 year తర్వాత 2 3 అవుతుంది, 2 పైన 1 పెరిగింది కాబట్టి 50% ఆన్సర్. 15 secondsలో మీరు ఆన్సర్ మార్క్ చేయాలి, రైట్. క్వశ్చన్ నెంబర్ 28. The average weight of A, B and C is 80 kg.
If fourth man D joins them, the average weight of the 4 becomes 82 kg. ఇక్కడ వరకు అర్థమైంది రాసుకోండి. A ప్లస్ B ప్లస్ C ముగ్గురు యొక్క యావరేజ్ వెయిట్ ఎంత ఉంది? ముగ్గురు యొక్క యావరేజ్ వెయిట్ 80 ఉంటే D అనే పర్సన్ యాడ్ అవ్వడం వల్ల నలుగురు యావరేజ్ ఎంత అయింది? A ప్లస్ B ప్లస్ C ప్లస్ Dది 84 అయింది. 84 అయిందా? ఫస్ట్ నాకు D ఎంతో చెప్పండి. A ప్లస్ B ప్లస్ C ముగ్గురు దగ్గర 80 రూపాయలు ఉన్నాయనుకోండి. D అనే వ్యక్తి దగ్గర కూడా 80 రూపాయలే ఉంటే A ప్లస్ B ప్లస్ C అనే వ్యక్తులు ముగ్గురు ఒక రూమ్లో ఉన్నారు. వాళ్ళ దగ్గర ఒక్కొక్కళ్ళ దగ్గర 80 రూపాయలు ఉన్నాయి. D అనే పర్సన్ కూడా ఆ రూమ్లోకి 80 రూపీస్ కనుక తీసుకొని వస్తే ఎంత అవ్వాలండి గ్రూప్లో యావరేజ్? ముగ్గురు దగ్గర 80 ఉన్నాయి, నాలుగో వ్యక్తి కూడా 80 తీసుకొస్తున్నాడు కాబట్టి అందరి దగ్గర 80 ఉండాలి. కానీ ఇప్పుడు గ్రూప్లో ఏమైంది? అందరి దగ్గర 84 ఉన్నాయి. అంటే నలుగురు దగ్గర 4 రూపాయలు ఎక్కువ ఉన్నాయి. ఎవరు తెచ్చి ఉండొచ్చు ఆ 4 రూపాయలు? ఒక్కొక్కళ్ళ దగ్గర 4 పెరిగింది అంతే కదా. 80 ఉన్న వాల్యూ ఎంత అయిందండి? 82 అయింది. సో ఇక్కడ 82 అయింది కదా. 80 ఉన్న వాల్యూ మీకు 82 అయింది. సో నలుగురు దగ్గర 2 రూపాయలు అంటే ఎవరు ఎక్కువ తెచ్చున్నట్టు? ఈ లోపలికి వచ్చిన పర్సనే 8 రూపీస్ ఎక్కువ తెచ్చి ఉండొచ్చు కదా. సో లోపలికి వచ్చిన పర్సన్ యావరేజ్ ఎంత? 88. రైట్. ఇప్పుడు ఏమన్నారు? ఇప్పుడు గ్రూప్లో నలుగురు యావరేజ్ ఎంత అండి? A ప్లస్ B ప్లస్ C ప్లస్ D వీళ్ళ యావరేజ్ 82 అని మీకు అర్థమైంది. రైట్. ఇప్పుడు ఈ గ్రూప్లో నుండి ఇప్పుడు ఏమన్నారండి? ఇఫ్ E whose weight is 4 kg less than D replaces A, then the average weight of B, C, D, E becomes 84. B, C, D, E వీళ్ళ యావరేజ్ 84 అవుతుందంట. ఎప్పుడు అవుతుంది? ఈ గ్రూప్లోకి ఏ ప్లేస్లో E అనే పర్సన్ వస్తే E యొక్క వెయిట్ ఎంత ఉంది? 4 kgs లెస్ దెన్ D. D ఎంత ఉంది? 88 ఉంటే ఈయనది 84 ఉండాలి. అంతేనా? 84 ఉండాలి. క్వశ్చన్ మీరు క్లారిటీగా అర్థం చేసుకోండి. ఇఫ్ E whose weight is 4 kgs లెస్ దెన్ D, E అనే వ్యక్తి యొక్క వెయిట్ ఈయన కన్నా 4 kgs తక్కువ ఉంది. 88 ఉంటే 84 ఉంది. ఈ పర్సన్ కనుక Aని రీప్లేస్ చేస్తే ఇప్పుడు ఈ రూమ్లో నలుగురు ఉన్నారు, ABCD. వాళ్ళ దగ్గర ఒక్కొక్కరి దగ్గర 82 రూపాయలు ఉన్నాయి. E అనే పర్సన్ రూమ్లోకి వస్తున్నాడు 84 రూపాయలు తీసుకొని. A అనే పర్సన్ బయటకు వెళ్ళిపోతున్నాడు. అప్పుడు రూమ్లో యావరేజ్ ఎంత అయిందంట? 84 అయింది. అయితే ఇప్పుడు A అనే పర్సన్ యొక్క యావరేజ్ ఎంత అని క్వశ్చన్ అండి. ఇప్పుడు రూమ్లో 82 రూపీస్ ఉన్నాయి కదా. రూమ్లోకి ఎవరు వస్తున్నారండి? 84తో వస్తున్నాడు. ఎవరు? E అనే పర్సన్ వస్తున్నాడు. రూమ్లో అందరి దగ్గర 82 యావరేజ్గా ఉంది. రూమ్లోకి E అనే పర్సన్ మీకు 84 రూపీస్ తీసుకొని వస్తున్నాడు కదా. ఒకవేళ A అనే పర్సన్ దగ్గర కూడా ఇప్పుడు A అనే పర్సన్ ఉండడా? A అనే పర్సన్ దగ్గర కూడా 84 ఉంటే ఈ లోపలికి వస్తున్నప్పుడు 84 తీసుకొచ్చినాడా? A బయటికి వెళ్తున్నప్పుడు ఆ రూమ్ నుండి 84 తీసుకొని వెళ్ళినాడు అనుకోండి. ఇప్పుడు రూమ్లో టోటల్ అమౌంట్ అంతే ఉంటుంది కదండి. ఇప్పుడు A ప్లస్ B ప్లస్ CD దగ్గర 82 × 4 ఇంత రూపాయలు ఉండాలి. ఇప్పుడు E అనే పర్సన్ ఆ రూమ్లోకి 84 రూపాయలు తీసుకొని వస్తున్నాడు. రూమ్లోకి ఎంత అమౌంట్ వస్తుందో రూమ్లో నుండి అంతే అమౌంట్ కనుక బయటకు వెళ్తే ఆ రూమ్లో యావరేజ్ మారదు కదా. ఎందుకంటే యావరేజ్ అంటే టోటల్ బై నెంబర్ ఆఫ్ టర్మ్స్. టోటల్ మారకపోతే మీకు మారదు కదా. సో 84 తీసుకొస్తున్నాడు. ఏ అనే పర్సన్ కనుక బయటకి 84 తీసుకెళ్తే యావరేజ్ అనేది అంతే ఉంటుంది కదా. కానీ ఇప్పుడు ఏమైందండి? యావరేజ్ 2 పెరిగింది. అంటే ఏ 84 తీసుకెళ్ళాలి. 84 తీసుకెళ్తే యావరేజ్ 82 అయ్యేది. ఇక్కడ 82 ఉంది కాబట్టి ఇక్కడ 82 ఉండేది. ఇక్కడ ఒక్కొక్కళ్ళ దగ్గర ఎంత ఎక్కువ ఉంది? 2. దీని మీనింగ్ ఏంటంటే ఏ బయటకు వెళ్తున్నప్పుడు 84 తీసుకెళ్లకుండా అతని దగ్గర ఉన్న డబ్బుల్లో ఈ నలుగురికి 2 రూపాయలు ఇచ్చేసి వెళ్ళిపోయినాడు. నలుగురికి 2 రూపాయలు ఇవ్వడం వల్ల వాళ్ళ దగ్గర ఇంకొక 2 రూపాయలు పెరిగినాయి. సో ఎంత అండి? 84 - 8 అంటే 76. సో 76 ఆప్షన్ ఏ మనకి రైట్ ఆన్సర్. సింపుల్ అండి. రూమ్లో నలుగురు ఉన్నారు, 82 రూపాయలు ఉన్నాయి యావరేజ్గా. టోటల్ 82 × 4 రూపాయలు ఉన్నాయి. ఈ అనే పర్సన్ రూమ్లోకి 84 రూపాయలు తీసుకొని వస్తున్నాడు. ఏ అనే పర్సన్ బయటకి 84 రూపాయలు తీసుకొని వెళ్ళాడు అనుకోండి. రూమ్లోకి ఎంత వచ్చినాయో బయటకు అంతే వెళితే అందరి దగ్గర యావరేజ్ మారదు కదా. రైట్. 84 రూపాయలు తీసుకెళ్ళిండని నేను అనుకున్నాను. అప్పుడు యావరేజ్ ఎంత ఉండాలి? 82 ఉండాలి. ఇప్పుడు ఏమైంది? 84 అయింది. అందరి దగ్గర 2 రూపాయలు పెరిగినాయి. ఎందుకు పెరిగినాయి? ఏ అనే పర్సన్ బయటకు వెళ్తున్నప్పుడు 84 రూపాయలు తీసుకెళ్లకుండా అందరికీ ఒక 2 రూపాయలు ఇచ్చేసి వెళ్ళి ఉండొచ్చు. ఇచ్చేసి వెళ్ళడం వల్ల వీళ్ళ దగ్గర పెరిగినాయి కదా. సో 84 - 8 చేస్తే ఈయన దగ్గర ఎంత ఉండాలి? 76 ఉండాలి. సో ఆప్షన్ ఏ మనకి రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 29. A cricketer whose bowling average is 12.4 runs per wicket taken 5 wickets for 26 runs
and thereby decreases his average by 0.4. The number of wickets taken by him before the last match was. ఈ క్వశ్చన్ని మనం అలిగేషన్ వాడి చేస్తామండి. ఇనీషియల్గా యావరేజ్ ఎంత ఉందండి? 12.4 ఉంది. ఇనీషియల్గా ఎన్నో మ్యాచ్లు మనకు తెలియదు, అన్ని మ్యాచ్ల వరకు యావరేజ్ 12.4 ఉంది. నెక్స్ట్ మ్యాచ్లో 26 రన్స్ ఇచ్చి 5 వికెట్స్ తీసుకున్నాడంట. అంటే యావరేజ్ ఎంత? 26/5 కదా. 26/5 ఎంత? 5.2. 26/5 5.2. ఎన్నో కొన్ని మ్యాచ్లు ఉన్నాయి, అన్ని మ్యాచ్లకి యావరేజ్ ఏమో 12.4 ఉంది. తర్వాత ఒక్క మ్యాచ్ యొక్క యావరేజ్ ఎంత ఉంది? 5.2. ఇక్కడ ఎన్ని వికెట్స్ తీసినాడో మనకు తెలియదు, రైట్? ఇక్కడ ఎన్ని వికెట్స్ తీసినాడో మనకు తెలుసు. ఇక్కడ ఎన్ని వికెట్స్ తీసినాడు అండి? 5 వికెట్స్ తీసినాడు. 5.2 యావరేజ్ ఉన్న మ్యాచ్లో అతను 5 వికెట్స్ తీసినాడు. 12.4 యావరేజ్ ఉన్న మ్యాచ్ల వరకు అతను ఎన్ని వికెట్స్ తీసినాడో మనకు తెలియదు. సో ఇనీషియల్గా 12.4 యావరేజ్ ఉంది, ఇప్పుడు 5.2 యావరేజ్ అయింది. ఇలా అవ్వడం వల్ల యావరేజ్ ఎంత ఇంప్రూవ్ అయిందంట? 0.4. యావరేజ్ ఇంప్రూవ్ అవ్వడం అంటే 12.4 ఉన్న వాల్యూ 12.8 అయినట్టు కాదండి. 12.4 నుండి 0.4 మైనస్ చేయాలి, 12 అవ్వాలి. ఎందుకంటే మీరు క్రికెట్ చూస్తే మీకు అర్థమవుతుంది. 12.4 యావరేజ్ మీనింగ్ ఏంటంటే ఒక బౌలర్ ఎవ్రీ 12.4 రన్స్ ఇచ్చిన తర్వాత ఒక వికెట్ తీస్తున్నాడని మీనింగ్. పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అయితే బౌలర్ది ఏం కావాలండి? తక్కువ రన్లు ఇచ్చి ఎక్కువ వికెట్ తీయడం కదా. ఎవ్రీ 12 రన్స్ తీసిన తర్వాత ఒక వికెట్ తీస్తున్నాడని మీనింగ్. బౌలింగ్ యావరేజ్ ఇంప్రూవ్ అవ్వడం అంటే 12.4 ఉన్నది 12.8 అవ్వడం కాదు. 12.4 ఉన్నది 12.8 అయితే అతను బౌలింగ్ యావరేజ్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అయినట్టు కాదు. ఎందుకంటే ఇంతకుముందు 12.4 రన్స్ ఇచ్చిన తర్వాత వికెట్ వస్తే ఇప్పుడు 12.8 రన్స్ ఇచ్చిన తర్వాత వికెట్ వస్తుంది. అతను వికెట్ తొందరగా తీయట్లేదు, అది ఇంప్రూవ్మెంట్ కాదు మీకు. సో యావరేజ్ ఎంత అయింది? 12 అయింది. సో ఈ వాల్యూ ఎంత అండి? ఇది 0.4. ఇక్కడ చూడండి 0.8, 6.8. సో ఇంతకుముందు 1 అయితే ఇదంతా 17. సో ఇంతకుముందు మ్యాచ్ వరకు కనుక అతను 1 వికెట్ తీస్తే ఇక్కడ 17 వికెట్స్ తీయాలి. అంటే లాస్ట్ మ్యాచ్లో 1 వికెట్ తీస్తే అతను ఇంతకుముందు మ్యాచ్ వరకు 17 వికెట్స్ తీయాలి. సో లాస్ట్ మ్యాచ్లో అతను ఎన్ని వికెట్స్ తీసినాడండి? 5. ఇనిషియల్గా 17 మ్యాచెస్ ఎంత తీయాలి? 17 × 5 అంటే 85 తీయాలి. సో ఆప్షన్ డి మనకి రైట్ ఆన్సర్ అండి, ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 30. In 3 vessels, each of 54.5 liter of capacity, mixtures of milk and water is filled. The ratio of the milk and water are 2.5, 2:1, 2:5, 2:1, 5:1 in the respective vessels. If all the 3 vessels are emptied into a single large vessel, then what will be the ratio of water to milk in the resultant mixture is? ఇక్కడ మీకు ఈ క్వశ్చన్లో ఇచ్చిన ఈ వాల్యూ తోటి మీకు యూజ్ ఏం లేదండి, ఇది యూజ్లెస్. దీని మీనింగ్ ఏంటంటే మీకు 3 వెజల్స్లో 54.9 లీటర్స్ ఉన్నాయని చెప్పినారు కదా. అది సింపుల్గా ఏం చెప్తుందంటే మీకు 3 వెజల్స్ యొక్క కెపాసిటీ సేమ్ అని చెప్తుంది అంతే. దీంతో మీకు ఏం పని లేదు. మీకు 3 వెజల్స్ ఉన్నాయి, ఒక్కొక్క దాని కెపాసిటీ ఎంత? ఇంత అన్నారు కదా. దాని మీనింగ్ ఏం చెప్తుందంటే అది ఆ మూడిటి యొక్క కెపాసిటీ సేమ్ అంట. ఇప్పుడు 3 వెజల్స్లో మిల్క్ వాటర్ రేషియో ఎలా ఉందండి? 2:5, 2:1, 5:1, 5:1 కదా. నంబర్ ఆఫ్ పార్ట్స్లో చెప్పండి. ఇది ఎంత? ఇది 7 పార్ట్స్ అయితే, ఇది 3 పార్ట్స్ అయితే, ఇది 6 పార్ట్స్. మూడిటి యొక్క సేమ్ క్వాంటిటీ ఉండాలి కదా. అన్ని 54.9 లీటర్స్ అన్నారు అంటే అన్నిటి యొక్క కెపాసిటీ సేమ్ ఉండాలి. ఇక్కడ సేమ్ ఉన్నాయా? సేమ్ లేదు కాబట్టి సేమ్ చేసుకుందాం. 7, 3, 6కి ఎల్సిఎం ఎంత? 42. అంటే 6తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది కదా. దీన్ని 6తో చేయండి, దీన్ని 6తో చేయండి. 42 కావాలంటే 3 42 కావాలంటే 14తో చేయాలి కదా. అంటే ఇది 14, ఇది 14. 6 42 కావాలంటే 7తో చేయండి. ఇది 7, ఇది 7. ఇంతేనా? ఇప్పుడు యాడ్ చేయండి, ఏమొస్తుందో మీకు. ఇక్కడ 6 12, ఇది 28. 12 + 28 ఎంత? 40. 40 + 35 ఎంత? ఇది 75. 75 ఇస్టు 30 + 21 51. మళ్ళీ మీకు 3తో అయితే ఇది 325 టైమ్స్, 317 టైమ్స్. మీకు అడిగింది మిల్క్ వాటర్ రేషియో, ఇది మీకు అడిగింది వాటర్ మిల్క్ రేషియో. సో వాటర్ ఎంత? 17, మిల్క్ ఎంత? 25. సో 17:25 మీకు రైట్ ఆన్సర్ అండి, ఆప్షన్ డి మనకి రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 31 అండి. A, B and C donate 8%, 7% and 9% of their salaries respectively to a charitable
trust. The salaries of A and B are same and the difference between donations is 259 rupees. The total donations of A and B is 1185 rupees more than that of C. The total donations of A and C is what percent of the total salaries of A, B and C. ఇటువంటి క్వశ్చన్స్ కనుక మీకు ఎగ్జామ్లో ఇస్తే 100% వదిలేయాలండి. ఈ క్వశ్చన్స్ని కనుక మీరు చేస్తే ఇది మీకు 3 to 4 minutes కన్నా ఎక్కువ, 3 minutes ఖచ్చితంగా ఎగ్జామ్లో తీసుకుంటుంది. దీనికన్నా ఈజీగా ఉండే క్వశ్చన్స్ మీరు దాంట్లో ఆ టైంలో 2-3 చేయొచ్చు, రైట్? ఎందుకంటే ఇప్పుడు మీరు చేస్తున్నప్పుడు మీకు అర్థమవుతుంది క్యాలిక్యులేషన్ ఎంత డిఫికల్ట్ ఉంటుందో. ఏబిసి డొనేట్ 8%, 7% అండ్ 9% ఆఫ్ దేర్ శాలరీస్ కదా, రైట్? ఏ, బి అండ్ సి. సరే, డొనేషన్స్ చెప్పండి ఎంత ఉంది? 8%, 7%, 7% అండ్ 9%, ఇంతే కదా డొనేషన్స్. నెక్స్ట్ లైన్ ఏమన్నారు? ద శాలరీస్ ఆఫ్ ఏ అండ్ బి ఆర్ సేమ్. ఇది నేను శాలరీస్ ఇక్కడ తీసుకుంటున్నాను చూడండి. salaries of A and B are same and the difference between the donations is 259 rupees. salaries సేమ్ అయ్యి డిఫరెన్స్ ఎంత ఉందండి? 259 రూపీస్ వచ్చిందా? ఇక్కడ శాలరీ పైన 8%, ఇక్కడ శాలరీ పైన 7%. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అన్నారు? 259 కదా. డిఫరెన్స్ ఎంత రావాలండి? ఈ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఎక్స్ ఉందనుకోండి, ఇక్కడ కూడా ఎక్స్ ఉండాలా? మీకు అర్థం కావడానికి ఇది ఎక్స్ పైన 8%, ఇది ఎక్స్ పైన 7% కదా. సో ఎక్స్ పైన 1% వాల్యూవే కదండి మీ డిఫరెన్స్. ఎక్స్ పైన 1% వాల్యూవే మీకు 200 ఎంత అన్నారు? 259 అన్నారు. సో ఎక్స్ పైన 100% అంటే ఎంత రావాలి? ఇంత 25900 రావాలి, అంతేనా? ఇది మీకు చెయ్యకన్నా ముందే అర్థం అవ్వాలి. అంటే మీ శాలరీస్ కనుక 25900 25900 అయితే ఈయన 8% డొనేట్ చేస్తున్నాడు, ఈయన 7% డొనేట్ చేస్తే డిఫరెన్స్ ఎంత వస్తుంది? 1% డిఫరెన్స్ వస్తుంది. కాబట్టి 1% అంటే 259. ఇదంతా మీకు అర్థమైతేనే, ఇంత స్పీడ్గా చేస్తేనే మీకు కొంచెం సేవ్ అవుతుంది. ఇంకా స్లో అయితే ఇంకా టైం వేస్ట్ అవుతుందండి, రైట్? ద టోటల్ డొనేషన్స్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ 1185 రూపీస్ మోర్ దెన్ దట్ ఆఫ్ సి. ఏ అండ్ బి చేసే డొనేషన్స్ సి కన్నా 1185 ఎక్కువ అంట. అంటే ఏ అండ్ బిది ఎంతో తెలిస్తే దాంట్లో నుండి 1185 మైనస్ చేస్తే సి వస్తుందా? సరే, ఏ అండ్ బి ఎంత చేస్తున్నారండి? ఈయన 8% చేస్తున్నాడు, ఈయన 7%, టోటల్ 15%. అంటే ఏదో ఒక దాంట్లో 15% తీసుకుంటే సరిపోతుంది కదా. దీంట్లో 8%, దీంట్లో 7% అన్నా టోటల్లో 15% అన్న ఒకటేనా ఏదో ఒక వాల్యూలో. సో 10% అంటే మీకు ఎంత? 2590. 10%. 5% అంటే ఎంత? దీంట్లో హాఫ్ కదా, 1 2 1 క్యారీ కాబట్టి 2 9 times 18, 1 క్యారీ కాబట్టి ఇది 5. సో 5 9 9 8 5 2 7 3 3785. 3785 ఏమో వీళ్ళిద్దరు చేసిన టోటల్ డొనేషన్. దాంట్లో నుండి మీరు 1185 కనుక మైనస్ చేస్తే ఇది మీకు సి కాంట్రిబ్యూషన్ వస్తుంది కదా. 0 0 6 3 - 1 ఎంత? 2600. ఇక్కడ చూడండి 9 9, ఇక్కడ మీకు ఇది ఇక్కడ ఇది 8 రావాలండి. ఇది 9 + 9 18, ఇక్కడ 1 క్యారీ అంటే ఇది 8, అంటే ఇది 2700 రావాలి మీకు. ఇక్కడ ఎంత? 2700. సి చేసిన డొనేషన్ ఎంత అండి? 2700. 9% వాల్యూవే కదా. సి డొనేట్ చేసింది ఎంత? 2700. 9% వాల్యూ 2700 అయితే 100% వాల్యూ ఎంత అవ్వాలండి? 9% వాల్యూ 2700 అంటే 1% వాల్యూ 300 అవ్వాలా? 100% వాల్యూ ఎంత అవ్వాలి? 30%, 30,000 అవ్వాలా? 30,000. మీకు 9% వాల్యూవే 27,000 అని అర్థమైంది కదా. సో 2700. అప్పుడు 100% వాల్యూ ఎంత అవ్వాలి? 30,000 అవ్వాలి. ఇదంతా రాయకుండా మీరు మెంటల్గా చేయాలి. 30,000, రైట్? 30,000. ఇక్కడ వరకు అర్థమైందా? ఇప్పుడు క్వశ్చన్ ఏమన్నారు? ద టోటల్ డొనేషన్స్ ఆఫ్ ఏ అండ్ సి ఈజ్ వాట్ % ఆఫ్ ద టోటల్ శాలరీస్ ఆఫ్ ఏబిసి. టోటల్ డొనేషన్స్ ఆఫ్ ఏ అండ్ సి. ఏ డొనేషన్ ఎంత అండి? 259 × 8. ఇది ఏ డొనేషనా? దీంట్లో ఏ. సి డొనేషన్ ఎంత? సి డొనేషన్ మీకు సింపుల్గా 2700 వచ్చేసిందా? 2700. ఇది టోటల్ డొనేషన్స్ ఆఫ్ ఏ అండ్ సి ఈజ్ వాట్ % ఆఫ్ టోటల్ శాలరీస్. టోటల్ శాలరీస్ చూడండి మీకు ఎంత. ఎలాగో లాస్ట్ 2 digits 0 వచ్చినాయా? ఈ 0 ఇక్కడ అన్ని 2 digits 0. థర్డ్ ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 9 ఉంది, 9 ఉంది, 18 అంటే 1 క్యారీ వచ్చింది. ఫోర్త్ ఇక్కడ 0 ఉంది, 1 క్యారీకి 0 యాడ్ చేస్తే 1,
1 + 5 ఎంత 6, 6 + 5 ఎంత 11, మళ్ళీ 1 క్యారీ వచ్చిందా. సో 4 2 6, 6 + 2 ఎంత 8, ఇంత ఇంటూ 100 కదా, ఇంటూ 100. 2 zeros 2 zeros క్యాన్సల్. సో 818 బై ఇక్కడ చూడండి 8 9 72, 7 క్యారీ, 8 5 40, 47 4 క్యారీ, 8 2 16, 2072, 2072కి 2700 యాడ్ చేయడం, 72 ఇంకా 7 మిగిలింది 7 4722, ఇది 4772, 4772. ఈ వాల్యూ చేస్తే మీ పర్సెంటేజ్ వచ్చినట్టు. ఇప్పుడు మీరు రఫ్గా కనుక తీసుకుంటే 800 × 6 టైమ్స్ చేసినారనుకోండి, 800 × 6 4800 వస్తుందా. 4800 కన్నా తక్కువ ఉంది కదా. సో మీకు 6 కన్నా తక్కువ కదా, క్యాన్సిల్ చేస్తే 6 కన్నా తక్కువ రావాలి. ఇక్కడ ఆన్సర్ ఎక్కడ ఉందండి, 6 కన్నా తక్కువ ఒకటి, ఆప్షన్ బి ఒకటి ఉంది, మనకు రైట్ ఆన్సర్ అదే. ఇదంతా మీకు క్యాలిక్యులేషన్ అండి. ఎగ్జామ్లో మీకు టైం ఉంటే లాస్ట్లో చేయండి, లేదా వదిలేయండి క్వశ్చన్ని. క్వశ్చన్ నెంబర్ 32. హౌ మెనీ టర్మ్స్ ఆఫ్ సిరీస్ 1 + 3 + 5 + 7 అమౌంట్స్ టు 1 2 3 4 5 4 2 3 2 1. ఇక్కడ చూడండి, ఇవన్నీ మీకు ఆడ్ నెంబర్సే కదా, ఇవన్నీ మీకు ఆడ్ నెంబర్స్. 1 2 3 4 ఇలా ఎన్ని టర్మ్స్ని యాడ్ చేస్తే మీకు 1 2 3 4 5 4 3 2 1 అనే నెంబర్ వస్తుందని క్వశ్చన్ అండి. సమ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్కి ఫార్ములా తెలుసా అండి మీకు? మీకు సమ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ న్యాచురల్ నెంబర్స్కి ఫార్ములా చెప్పండి. ఇలా 1 + 2 + 3 అప్ టు ఎన్ అంటే n × n + 1/2, ఈ ఫార్ములా మీకు తెలుసు. కానీ సమ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ ఆడ్ నెంబర్స్కి ఫార్ములా చెప్పండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 3 తీసుకున్నారనుకోండి, 1 3 తీసుకుంటే సమ్ ఎంత 4. ఇవి ఫస్ట్ 2 ఆడ్ నెంబర్స్ కదా ఇవి. థర్డ్ ఆడ్ నెంబర్ ఎంత 3. ఇక్కడ వరకు మొత్తం సమ్ ఎంత 9. ఇవి ఫస్ట్ 3 ఆడ్ నెంబర్స్. నెక్స్ట్ ఎంత 7, 9 + 7 ఎంత 16. వీటిని అబ్జర్వ్ చేస్తే మీకు ఏమన్నా కనిపిస్తుందా? ఈ వాల్యూ మీకు 2కి స్క్వేరా, ఇది మీకు 2కి స్క్వేర్, ఇది మీకు 3కి స్క్వేర్, ఇది మీకు 4కి స్క్వేర్. మీనింగ్ ఏందండి, సమ్ ఆఫ్ ఫస్ట్ 2 ఆడ్ నెంబర్స్కి ఫార్ములా 2 స్క్వేర్, సమ్ ఆఫ్ ఫస్ట్ 3 ఆడ్ నెంబర్స్కి ఫార్ములా 3 స్క్వేర్, సమ్ ఆఫ్ ఫస్ట్ 4 ఆడ్ నెంబర్స్కి ఫార్ములా 4 స్క్వేర్. సో మీకు సమ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ ఆడ్ నెంబర్స్కి ఫార్ములా ఎన్ స్క్వేర్, సమ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ ఆడ్ నెంబర్స్కి ఫార్ములా ఆడ్ ఎన్ నెంబర్స్, సమ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ ఆడ్ నెంబర్స్ ఎంత అవ్వాలి, ఎన్ స్క్వేర్ అవ్వాలి. అంటే ఇచ్చిన వాల్యూ మీకు స్క్వేర్ అవ్వాలి కదా. ఇవన్నీ మీకు ఆడ్ నెంబర్సే కదండి. మీకు ఎన్ని ఆడ్ నెంబర్స్ అయితే ఈ వాల్యూ వస్తుందని క్వశ్చన్. సో 1 2 3 4 5 4 3 2 1 అనేది ఏదో ఒక వాల్యూకి మీకు స్క్వేర్ వాల్యూ ఖచ్చితంగా. ఏ వాల్యూకో స్క్వేర్ నెంబర్ చెప్తే మీరు ఆన్సర్ చెప్పినట్టే కదా. మీరు కనుక 11 స్క్వేర్ చెప్పండి నాకు, 11 స్క్వేర్ వాల్యూ ఎంత 121. 111 స్క్వేర్ వాల్యూ చెప్పండి 1 2 3 2 1. 4 1 స్క్వేర్ వాల్యూ చెప్పండి 1 2 3 4 3 2 1. ఇది మీకు ప్యాటర్న్ గుర్తుపెట్టుకోవాలండి. మీకు 2 1s ఉంటే 1 తర్వాత 2 వచ్చి మళ్ళీ 1 రిపీట్ అవుతుంది. 3 1s ఉన్నాయనుకోండి 1 2 3 తర్వాత మళ్ళీ 2 1. 4 1s ఉంటే 4 వరకు వస్తుంది, 1 2 3 4 వచ్చి మళ్ళీ తర్వాత నెంబర్లు 3 2 1 ఇవి రిపీట్ అవుతాయి. మీకు 5 1s ఉన్నాయనుకోండి 1 2 3 4 5 వస్తుంది, మళ్ళీ ఇటు నుండి రివర్స్ అవుతుంది 4 3 2 1. ఇక్కడ మీకు ఏ నెంబర్ ఉందండి, ఇది అదే నెంబర్ ఉందా? అంటే దేనికి స్క్వేర్ మీకు, దీనికి స్క్వేర్, దీనికి స్క్వేర్. అంటే ఇక్కడ మీకు ఎన్ని ఆడ్ నెంబర్స్ ఉండొచ్చు అంటే ఈ సిరీస్లో ఇన్ని ఆడ్ నెంబర్స్ ఉండొచ్చు. ఆప్షన్ డి అనేది మనకి రైట్ ఆన్సర్ అండి. ఒకవేళ మీకు ఇది తెలిస్తే మీరు ఈ క్వశ్చన్ని ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33. 33 మీకు డిఐ క్వశ్చన్ అండి, 33 నుండి 36 వరకు. సరే ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి ఇక్కడ ఏం లేదు, ఇక్కడ ఇంగ్లీష్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్. అంటే ఈ ఫస్ట్ది మీకు ఇంగ్లీష్ అండి, ఇది ఫిజిక్స్, ఇది కెమిస్ట్రీ, ఇది మీకు మ్యాథ్స్, రైట్. మీకు బార్ డయాగ్రాఫ్ జనరల్గా ఎలా ఇస్తారో అలా కాకుండా కొంచెం వేరేలాగా ఇచ్చారు. 2004లో గో త్రూ ద బార్ చార్ట్ అండ్ గివెన్ బిలో అండ్ సాల్వ్ ద క్వశ్చన్ బేస్డ్ ఆన్ ఇట్. ఇప్పుడు మీకు 2004లో 45 మార్క్స్ వచ్చినాయి అనుకోండి, ఏదో ఒక క్లాసో స్టూడెంటో ఏదో అనుకోండి. 2004లో 45 మార్క్స్ వచ్చినాయి ఇంగ్లీష్లో, 65 మార్క్స్ వచ్చినాయి ఫిజిక్స్లో, 80 మార్క్స్ వచ్చినాయి కెమిస్ట్రీలో, 90 మార్క్స్ వచ్చినాయి మ్యాథ్స్లో అన్నట్టు. 2005లో కూడా అలాగే. ఇది ఒక స్టూడెంట్కి అనుకోండి లేదా యావరేజ్ మార్క్స్ అనుకోండి, ఏదో ఒకటి ఒక క్లాస్ యొక్క యావరేజ్ మార్క్స్ మీరు ఎలా అనుకున్నా ఒకటే. ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకుందాం. 33(1). విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సబ్జెక్ట్స్ షోస్ ద మ్యాక్సిమం ఇంక్రీజ్ ఇన్ యావరేజ్ మార్క్స్
ఓవర్ ఎనీ 2 కన్సిక్యూటివ్ ఇయర్స్. క్వశ్చన్ అర్థం చేసుకోండి. ఈ క్రింది ఏ సబ్జెక్టు అంశం వరుసగా ఉన్న 2 సంవత్సరాల సగటు మార్కుల కన్నా అత్యధికంగా పెరిగింది? మీ క్వశ్చన్ ఏంటంటే అండి, ఇప్పుడు 2004 to 5 ఇంగ్లీష్కి ఎంతో పర్సంటేజ్ గ్రోత్ ఉందా? 4 to ఇక్కడ ఎంత ఉంది? 45 ఉన్న వాల్యూ 60 అయిందంటే 1/3 అంటే 33.33% పెరిగిందా? పెరిగింది. ఇలా ఇంగ్లీష్ సబ్జెక్ట్స్కి ఇన్ని సంవత్సరాలకు ప్రతి సంవత్సరానికి ఎంతో కొంత పెరుగుతుంది, రైట్? అలా మీకు 4 సబ్జెక్ట్స్ కూడా పెరుగుతుంది కదండి. ఇప్పుడు ఇక్కడ ఎంత పెరిగింది? ఇక్కడైతే తగ్గింది. ఇక్కడ ఎంత పెరిగింది చెప్పండి? 20 పెరిగింది 50 పైన. 2/5 అంటే ఎంత? 40% పెరిగిందా? ఇక్కడ 40% పెరిగింది. ఇక్కడ చూడండి 5 పెరిగింది 70 పైన అంటే 1/14. 1/14 అంటే 7.14% పెరిగిందా? ఇలా అన్ని సబ్జెక్టులకు మీకు కనుక అన్ని ఇయర్స్కి క్యాలిక్యులేట్ చేస్తే ఎక్కడ హయ్యెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ ఉంది అది ఏ సబ్జెక్ట్కి ఉందని క్వశ్చన్ అండి. ఇప్పుడు ఈ క్వశ్చన్కి మీరు అన్నిటికీ చేయాల్సిందే, తప్పదు. అయితే మీరు వదిలేయండి క్వశ్చన్ స్టార్టింగ్లో, లేదా మీకు పర్సంటేజ్ టు ఫ్రాక్షన్ వాల్యూస్ పర్సంటేజ్లు ఈజీగా క్యాలిక్యులేట్ చేయడం వచ్చంటే చేయండి. ఇప్పుడు చేద్దాం చూడండి. ఇంగ్లీష్కి చూడండి, ఇక్కడ నుండి ఇక్కడికి పెరిగింది, ఇక్కడ తగ్గింది కాబట్టి మనకు అవసరం లేదు, పట్టించుకోవద్దు. ఇక్కడ 40%, ఈజీగా మీకు అర్థమవుతుందా? తగ్గింది. ఇక్కడ పెరిగింది ఎంత చెప్పండి? 5 పెరిగింది 50 పైన అంటే 1/10 పెరిగింది. 1/10 అంటే ఎంత? 10%. సో దీనికన్నా తక్కువ ఉంది కాబట్టి మీరు పట్టించుకోకండి, రాసుకోండి 10% పెరిగింది. నెక్స్ట్ ఇక్కడ రండి, 65 అనేది 80 అయింది. ఎంత పెరిగిందండి? 15 పెరిగింది. 15 పెరిగింది 65 పైన. మీకు ఇక్కడే ఆల్రెడీ 40% హైయెస్ట్ కనిపించిందా? మీకు నెక్స్ట్ పెరిగేదంతా 40 కన్నా పెరిగితేనే మీ ఆన్సర్ రైట్ అన్నట్టు, అంతే కదా. ఎక్కడ హైయెస్ట్ పెరిగింది అది ఏ సబ్జెక్ట్ అని క్వశ్చన్ ఉంది. ఇక్కడే మీకు 50 ఉన్నది 70 అయిందంటే 20 పెరిగింది కదా. ఇది మీకు 40% పెరిగిందా చూడండి. 6 × 5 10% అంటే 6.5 కదా. సరే 6 తీసుకున్నా కూడా 40% పెరగాలంటే 24 పెరగాలి. సో 24 పెరిగితే ఎంత అవుతుంది? 89 దాటుతుంది. సో ఇది మీ అవ్వదు. ఇక్కడ తగ్గింది, ఇక్కడ తగ్గింది. ఇక్కడైతే మీకు 33% పెరిగింది. ఇక్కడ చూడండి 60 ఉన్నది 88 అయిందంటే ఎంత అయింది చెప్పండి? 60 ఉన్నది 88 అయిందంటే 28 పెరిగిందా? 6 పెరగడం అంటే 10% పెరగడం, 3 పెరగడం అంటే 5% కదా. 28 పెరిగింది, 3 పెరిగితే 5% పెరిగినట్టు. 27 పెరిగితే 3 × 9 27, మీకు 5 × 9 45. ఇక్కడ మీకు 45 కన్నా ఎక్కువ పెరిగిందండి. ఇది 45 కన్నా ఎక్కువ పెరిగింది. సో దీంతో కన్నా ఇక్కడ పెరిగింది ఎక్కువ, ఇక్కడ తగ్గింది. నెక్స్ట్ మీరు ఎక్కడ 45 కన్నా ఎక్కువ పెరుగుతుందో మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. ఇక్కడ చూడండి 80 ఉన్నది 50 తగ్గింది, 50 ఉన్నది 60 10 పెరిగింది, 1/5 అంటే 20% పెరిగింది. 60 ఉన్నది 80 3/4 అంటే మళ్ళీ 20 పెరిగింది, 1/3 పెరిగింది, 33% కాదు, తగ్గింది. 55 ఉన్నది 40 అవ్వాలంటే చూడండి ఇక్కడ ఎంత పెరిగింది చెప్పండి? ఇక్కడ 90 అయ్యిందంటే ఎంత పెరిగింది? 35 పెరిగిందా? 35 పెరిగింది. దేనిపైన? 55 పైన. ఇది 50% కన్నా ఎక్కువ పెరిగిందా? మీకు అర్థమవుతుందా? మీకు 27.5 పెరిగితేనే 50% పెరిగినట్టు. ఇదైతే మీకు మోర్ దెన్ 50% పెరిగిందండి. ఎంత అయిందో పక్కన పెట్టండి కొద్దిసేపు. 50% కన్నా ఎక్కువ పెరిగింది. ఇది మీకు 50% కన్నా ఎక్కువ పెరిగింది. ఇక్కడ తగ్గింది, తగ్గింది. ఇక్కడ పెరిగింది కానీ ఓన్లీ 1/7 పార్టే పెరిగింది, తగ్గింది. ఇక్కడ చూడండి 40 ఉన్నది ఎంత పెరిగిందండి? 50 ఉన్నది 90 ఏంటంటే 40 పెరిగింది కదా. 40 పెరిగింది 50 పైన. 40/50 అంటే ఎంత? ఇక్కడ 80% పెరిగింది. ఇక్కడ 80% పెరిగింది. ఇక్కడ మీకు 80% పెరిగిందా లేదా చెక్ చేసుకోండి. మీరు ఇక్కడ ఓన్లీ 50 కన్నా ఎక్కువ పెరిగిందని అనుకున్నారు. 80% పెరగాలంటే 5 × 1 10% అంటే ఎంత చెప్పండి? 10% అంటే మీకు 5.5 కదా. 80% అంటే 8 × 5 40 పెరగాలి, 44 పెరగాలి. 55కి 44 యాడ్ చేస్తే 99 రావాలి. అంత పెరగలేదు. ఇది లెస్ దాన్ 80% పెరిగింది, రైట్. ఇక్కడ తగ్గింది, ఇక్కడ తగ్గింది. సో ఇక్కడ మీకు ఈ మొత్తంలో హైయెస్ట్ పర్సెంటేజ్ ఇంప్రూవ్మెంట్ 80% కనిపించింది. అది ఏ సబ్జెక్ట్స్ కండి? ఇది లాస్ట్లో మ్యాథ్స్ సబ్జెక్ట్ కాబట్టి మనకి మ్యాథ్స్ రైట్ ఆన్సర్ అండి, రైట్. Question number 34. The percentage increase in the average marks in maths in 2006 with respect to the previous year is n%. n% value ఏం చెప్తుంది? Percentage increase in the average marks in maths in 2006 with respect to previous. 2006లో మ్యాథ్స్ ఎంత? 80
ప్రీవియస్ ఎంత 70, ఎంత ఇంక్రీజ్ అయింది 10 ఇంక్రీజ్ అయింది 70 పైన. సో 1/7, 1/7 అంటే ఫ్రాక్షన్లో 14.28%. ఎం పర్సంటేజ్ గురించి చెప్పినారు చూడండి, ఎం వాల్యూ ఏమన్నారు, అండ్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ద యావరేజ్ మార్క్స్ ఇన్ కెమిస్ట్రీ ఇన్ 2006 ఓవర్ ద ప్రీవియస్ ఇయర్స్ ఎం పర్సంటేజ్. కెమిస్ట్రీ ఇదే కదా, ఇది 60, ఇది 50, ఎంత ఇంక్రీజ్ అయింది 10 ఇంక్రీజ్ అయింది. 10/50 అంటే 1/5, 1/5 అంటే 20%. సో ఇప్పుడు మీకు m - n అడిగినారు, m - n అంటే చెప్పండి, 20 - 14 పాయింట్ సంథింగ్ అంటే 5 పాయింట్ సంథింగ్ అవ్వాలి, అంతే కదండి. డిఫరెన్స్ 5 పాయింట్ సంథింగ్ ఉంది. ఎక్కడ ఆప్షన్, ఇక్కడ ఆప్షన్ ఏ మనకి రైట్ ఆన్సర్. ఇది 14.3కి 5.7 యాడ్ చేస్తే మీకు 20 వస్తుంది కదా. క్వశ్చన్ నెంబర్ 35, ఫైండ్ ద ఇయర్ రిప్రజెంటింగ్ ద మ్యాక్సిమం యావరేజ్ మార్క్స్ కంబైనింగ్ ఆల్ ద సబ్జెక్ట్స్. అన్ని సబ్జెక్టులను కలిపి యావరేజ్ కనుక తీసుకుంటే ఏ ఇయర్లో ఎక్కువ ఉందని క్వశ్చన్ అండి. మీరు ఫస్ట్ ఆప్షన్స్ అబ్జర్వ్ చేస్తే ఇంతకుముందు మీకు 2004 35 కదా, రైట్. 2004, 2008, 2009, 2010 కదా. మీరు గ్రాఫ్ అబ్జర్వ్ చేస్తేనే అర్థమైపోతుంది 2009లో ఎక్కువ ఉందని. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఈ హైట్ చూస్తే మీకు 2009 ఎక్కువ ఉందని అర్థమవుతుంది, లేదా మీరు క్యాలిక్యులేట్ చేసుకున్నా వస్తుంది, రైట్. క్వశ్చన్ నెంబర్ 36, ద టోటల్ యావరేజ్ మార్క్స్ ఇన్ ద ఇయర్ 2010 ఈజ్ డిక్రీజ్డ్ విత్ రెస్పెక్ట్ టు టోటల్ యావరేజ్ మార్క్స్ ఇన్ 2004. 2004 కన్నా 2010లో ఎంత పర్సెంట్ డిక్రీజ్ అయిందని క్వశ్చన్ అండి. ఇప్పుడు పర్సెంటేజ్ డిక్రీజ్ చెప్పాలంటే మీరు 2004లో టోటల్ ఎంత, 2010లో టోటల్ ఎంత కనుక్కొని డిఫరెన్స్ తీసుకొని బై 2004, అంతే కదండి. పర్సెంటేజ్ డిక్రీజ్ చెప్పాలంటే ఇక్కడ 2004లో టోటల్ ఎంత ఉందో రాస్తారు, ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉందో రాస్తారు, ఇంత 100 ఇంతేనే కదా. దీని టోటల్ కనుక్కునే కన్నా మీరు ఏం చేయండి అంటే 45 కన్నా 55 10 ఎక్కువ ఉందా, ఇక్కడ ఎంత ఎక్కువ ఉంది 65 కన్నా 80 అంటే 15 ఎక్కువ ఉంది. 10 ఎక్కువ 15 ఎక్కువ ఎంత 25 ఎక్కువ. ఇక్కడ ఎంత ఎక్కువ 10 ఎక్కువ, 5 ఎక్కువ 30 ఎక్కువ. ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత ఉంది చెప్పండి, 90 ఉన్నది 60, 30 తక్కువ. సో డిఫరెన్స్ మీకు 0 వస్తుంది, కానీ అలా రావద్దు. 45 ఉన్నది 55 అయిందండి, ఇక్కడ ప్లస్ 10 ఉంది. 65 ఉన్నది 85 అయింది, ప్లస్ ఎంత ఉంది, ప్లస్ 15 + 10 25. 25 ఇక్కడ 5 తగ్గింది అంటే 20 ప్లస్లో ఉంది, అంతే కదండి. 80 ఉంటే 75 అయింది, ఇక్కడ వరకు ఎక్కువ 25 ఉంటే ఇక్కడ 5 తగ్గింది కాబట్టి 20 ఎక్కువ. ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత తక్కువ 30 తక్కువ. 30 తక్కువ, ఇక్కడ వరకు 20 ఎక్కువ, సో ఇంకా 10 తక్కువ. సో డిఫరెన్స్ ఏమో 10. టోటల్ చూసుకుంటే ఇది మీకు 110 + 90 200 280, రైట్. సో 0తో 0 క్యాన్సల్ అయితే 100/28. సో 28 × 4 చేస్తే మాత్రం మీకు 100 కన్నా ఎక్కువ వస్తుంది. 28 × 3 చేస్తే 100 కన్నా తక్కువ వస్తుంది. సో మీ ఆన్సర్ 3 కన్నా ఎక్కువ ఉండాలి, 4 కన్నా తక్కువ ఉండాలి. సో ఆప్షన్ ఎక్కడుంది, ఆప్షన్ సి మనకి రైట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 37 అండి. ఇన్ ద బోర్డ్ ఎగ్జామినేషన్ ఆఫ్ క్లాస్ 10th and 12th 80% ఆఫ్ బాయ్స్ పాస్డ్ ఇన్ బోత్ ద ఎగ్జామ్స్ టేకెన్ టుగెదర్, whereas 40% of girls failed. Overall percentage of all the students in both exams is 75%. 50% of boys failed in 10th exam and 80% of boys failed in 12th exam. Overall 60% of boys passed in both the exams taken together. 60% of girls passed in the 10th exam and 10% of girls failed in 12th exam. Overall 80% girls passed in both the exams taken together. Find the ratio of number of girls in 12th class to the number of boys in 10th class. ఫస్ట్ చూడండి, మీరు ఈ క్వశ్చన్ చూడగానే మొత్తం చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది కదా డేటా మీకు ఇచ్చిందంతా. ఒకటి మీకు క్వశ్చన్ అర్థం కాకపోతే క్వశ్చన్ వదిలేయండి ఎగ్జామ్లో, లేదా లాస్ట్లో ట్రై చేయండి. అయితే ఇటువంటి క్వశ్చన్స్ మీకు ఎందుకంటే మీకు కాన్సెప్ట్ బిల్డ్ చేసుకోవడానికి యూజ్ అవుతాయండి. ఇప్పుడు ఈ క్వశ్చన్ మనం అలిగేషన్ యూజ్ చేస్తాం, ఒకటి కాదు 2-3 అలిగేషన్స్ వాడి క్వశ్చన్ సాల్వ్ చేయాల్సి వస్తుంది మనకి. సో ఫస్ట్ ఒక్కొక్క డేటా అర్థం చేసుకుందాం. చూడండి, మనం ఇన్ ద బోర్డ్ ఎగ్జామినేషన్ ఆఫ్ క్లాస్ 10th and 12th 80% of boys passed in both the exams taken together, whereas 40% girls failed. Overall passing percentage of all the students in both the exams is 75%. ఇక్కడ నుండి ఇక్కడ వరకు మీరు డేటా అర్థం చేసుకోండి. ఫస్ట్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు
ఇప్పుడు మీకు ఏమన్నారంటే అండి 10th క్లాస్ ఉంది 12th క్లాస్ ఉంది. 10th క్లాస్ 12th క్లాస్ ఇద్దరిని కలిపితే 10th క్లాస్ 12th క్లాస్ స్టూడెంట్స్ మొత్తాన్ని కలిపితే బాయ్స్ ఉంటారు గర్ల్స్ ఉంటారు కదా. మీకు 10th ప్లస్ 12th కలిపి అండి, రెండు 12th కలిపి బాయ్స్ అండ్ గర్ల్స్. 10th ప్లస్ 12thలో మొత్తం టోటల్ బాయ్స్, 10th ప్లస్ 12thలో మొత్తం గర్ల్స్. ఇది ఇప్పుడు ఏమన్నారు దీంట్లో, ఇన్ ద బోర్డ్ ఎగ్జామినేషన్ ఆఫ్ క్లాస్ 10th అండ్ 12th 80% ఆఫ్ బాయ్స్ పాస్డ్ ఇన్ బోత్ ద ఎగ్జామ్స్. ఈ రెండు క్లాసుల్లో కలిపి అంటే 10th బోర్డ్ ఎగ్జామ్స్ 12th బోర్డ్ ఎగ్జామ్లో కలిపి 80% ఆఫ్ బాయ్స్ పాస్ అయినారంట. అంటే బాయ్స్లో ఎంతమంది టోటల్ అండి, ఇది 80% పాస్ అయినారంట. వేరియస్ 40% ఆఫ్ గర్ల్స్ ఫెయిల్డ్. 40% ఆఫ్ గర్ల్స్ ఫెయిల్డ్ అంటే పాస్ అయిన వాళ్ళు ఎంత అవ్వాలండి, గర్ల్స్ 60% పాస్ అవ్వాలా, 60%. ఓవరాల్ పాసింగ్ పర్సంటేజ్ ఆఫ్ ఆల్ ద స్టూడెంట్స్ ఇన్ బోత్ ఎగ్జామ్ ఇస్ 75%. 10th అండ్ 12th బోర్డ్ ఎగ్జామ్ కలిపి ఓవరాల్గా పాస్ పర్సంటేజ్ ఎంత ఉంది, 75%. 75% రెండింటి కలిపి. మీరు అలిగేషన్ అప్లై చేయొచ్చా? అలిగేషన్ అప్లై చేస్తే ఇక్కడ మీకు 5 వస్తుంది, ఇక్కడ ఎంత వస్తుంది చెప్పండి, ఇక్కడ మీకు 15 వస్తుంది. రేషియో ఎలా ఉందండి, 3:1. ఇది ఏం చెప్తుంది చెప్పండి, ఇది మీకు ఏం చెప్తుందంటే ఇది బాయ్స్ అండి, ఇది మీరు బాయ్స్గా తీసుకుంది, ఇది మీకు బాయ్స్, ఇది మీకు గర్ల్స్, ఇది మీకు గర్ల్స్, రైట్. బాయ్స్ ఎక్కడ 10th ప్లస్ 12th బోర్డ్ ఎగ్జామ్ రాసిన మొత్తంలో ఓన్లీ బాయ్స్ 3 పార్ట్స్ ఉంటే గర్ల్స్ 1 ఉండాలి. టోటల్ 4 పార్ట్స్ అనేది మీకు 10th ప్లస్ 12th ఎగ్జామ్ ఎంతమంది రాసినారో వాళ్ళండి. మీకు 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తారు, 12th క్లాస్ ఎగ్జామ్ రాస్తారు కదా, దీంట్లో నుండి బాయ్స్ 3 పార్ట్స్, బాయ్స్ని టోటల్ చేస్తే, గర్ల్స్ టోటల్ చేస్తే 1 పార్ట్. ఇక్కడ వరకు అర్థమైంది. నెక్స్ట్ డేటా చదవండి. నెక్స్ట్ ఎక్కడ నుండి, ఇక్కడ నుండి 50% ఆఫ్ ద బాయ్స్ ఫెయిల్డ్ ఇన్ 10th ఎగ్జామ్ అండ్ 80% ఆఫ్ ద బాయ్స్ పాస్డ్ ఇన్ 12th ఎగ్జామ్. ఓవరాల్ 60% ఆఫ్ ద బాయ్స్ పాస్డ్ ఇన్ ఎగ్జామ్స్ టేకెన్ టుగెదర్. ఇక్కడ మీకు 10th ప్లస్ 12thలో బాయ్స్కి సపరేట్గా గర్ల్స్కి సపరేట్గా ఇచ్చినారా. ఇప్పుడు మీకు 10thలో 12thలో బాయ్స్ గురించి 10thలో 12thలో ఇచ్చినారు చూడండి. 10th 12th ఏమన్నారు, 50% ఆఫ్ ద బాయ్స్ ఫెయిల్డ్ ఇన్ 10th ఎగ్జామ్. 50% ఫెయిల్ అయినారంటే పాస్ అయిన వాళ్ళు ఎంత అవ్వాలి, 50% అవ్వాలి కదా, 50%. నెక్స్ట్ అండ్ 80% ఆఫ్ ద బాయ్స్ పాస్డ్ ఇన్ 12th ఎగ్జామ్. 80% పాస్ అయినారంటే 12thలో. ఓకే, ఓవరాల్గా ఎంత అన్నారండి, ఓవరాల్ 60% ఆఫ్ బాయ్స్ పాస్డ్, ఓవరాల్లో 60% బాయ్స్ పాస్డ్. ఇది ఇప్పుడు అలిగేషన్ అప్లై చేస్తే మీరు ఇక్కడ 10 వస్తుంది, ఇక్కడ 20 వస్తుంది. రేషియో ఎలా వస్తుంది, 2:1 వస్తుంది. ఈ 2:1 రేషియో ఏందండి, 2:1 రేషియో ఇక్కడ ఏంది, ఈ 2:1 ఏంది, ఇది మీకు బాయ్స్ రేషియో, ఇది మీకు బాయ్స్ ఎక్కడ ఇన్ 10thకి, ఇది మీకు బాయ్స్ ఇన్ 12thకి రేషియో, 12th. ఈ రేషియోస్ మీకు ఈజీగా మీరు అర్థం చేసుకోవాలండి ఎలా ఇస్తున్నారు క్వశ్చన్లో. నెక్స్ట్ లాస్ట్లో చదవండి. 60% ఆఫ్ గర్ల్స్ పాస్డ్ ఇన్ 10th ఎగ్జామ్ అండ్ 10% ఆఫ్ గర్ల్స్ పాస్డ్ ఇన్ 12th ఎగ్జామ్. ఇక్కడ ఇంకొక అలిగేషన్ రావాలి, నేను ఇక్కడ రాస్తున్నా చూడండి. ఈ పార్ట్లో గర్ల్స్కి సంబంధించింది. గర్ల్స్ ఎక్కడ మీకు 10th అండ్ 12th. 10thలో ఎంతమంది పాస్ అయినారంటే 60% ఆఫ్ గర్ల్స్ పాస్డ్, 60% కదా, ఇది 60%. అండ్ 80% గర్ల్స్, 10% గర్ల్స్ ఫెయిల్డ్ అంటే 90% పాస్ అయినట్టు కదండి 12thలో, 90%. ఓవరాల్గా ఎంత అన్నారు, 80%, ఓవరాల్గా 80%. మళ్ళీ మీరు అలిగేషన్ అప్లై చేస్తే ఇక్కడ 20 వస్తుంది, ఇక్కడ 10 వస్తుంది, క్యాన్సల్ చేస్తే మీకు 1:2 వస్తుందా. ఈ 1:2 రేషియో ఏందండి మీకు, ఈ 1 అంటే ఏంది మీకు 1:2 రేషియో. గర్ల్స్ ఇన్ 10th, గర్ల్స్ ఇన్ 10th ఇది, ఇది మీకు గర్ల్స్ ఇన్ 12th, ఇక్కడ మీకు ఇన్ని రేషియోస్ వచ్చినాయా, ఇక్కడ మీకు ఏమేమి రేషియోస్ వచ్చినాయి చెప్పండి. బాయ్స్ 10thకి 12thకి రేషియో, గర్ల్స్కి 10thకి 12thకి రేషియో, బాయ్స్ 10th 12thలో కలిపి ఎంత ఉన్నారు అండ్ గర్ల్స్ 10th 12thలో కలిపి ఎంత ఉన్నారు, ఆ రేషియోస్, ఇన్ని రేషియోస్ వచ్చినాయా. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ చెప్పండి నాకేముంది, ఫైండ్ ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఇన్ 12th క్లాస్ టు ద నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ 10th క్లాస్, రైట్. అయితే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే 10th ప్లస్ 12thలో కలిసి బాయ్స్ ఎంత ఉన్నారండి, 3 పార్ట్స్ ఉన్నారు, గర్ల్స్ 1 పార్ట్ ఉండాలి. అంటే గర్ల్స్ 1 పార్ట్ ఉంటే బాయ్స్ 3 పార్ట్స్ ఉండాలి కదా.
10th ప్లస్ 12thలో కలిపి గర్ల్స్ 1 పార్ట్ ఉంటే బాయ్స్ ఎన్ని పార్ట్ ఉండాలి? 12. మీకు 10th ప్లస్ 12thలో కలిపి గర్ల్స్ ఎన్ని ఉన్నారండి? 3 పార్ట్స్ ఉన్నారు. ఇక్కడ ఎంత ఉన్నారు? 3 పార్ట్స్. ఈక్వల్ ఉంటుంది కదా. మీకు బాయ్స్ 10th 12thలో కలిపి ఎంత? 3. గర్ల్స్ 10th 12thలో కలిపి ఎంత? 3 వచ్చింది. కానీ ఇక్కడ ఏమొస్తుంది చెప్పండి? 10th 12thలో గర్ల్స్ 1 ఉంటే 10th 12thలో బాయ్స్ 3 ఉండాలి. 10th ప్లస్ 12thలో కలిపి గర్ల్స్ ఎంత? 1 + 2. ఇది సపరేట్ గర్ల్స్. ఇది 3 ఉంటే ఇది మీకు 9 ఉండాలి. 9 లేదు కాబట్టి మీరు రేషియో 9 చేసుకోవాలండి. రేషియో 9 చేసుకోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు దీన్ని ఇంటూ 3, దీన్ని ఇంటూ 3 చేస్తే 9 అయిందా? ఇది 6, 3 9 అయింది. ఇది 1:2 3 అయింది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, గర్ల్స్ 3 పార్ట్స్ ఉన్నారు. 10thలో 1 పార్ట్, 12thలో 2 పార్ట్స్, మొత్తం 3 పార్ట్స్. బాయ్స్ 9 పార్ట్స్ అయిందా? 12thలో 3 పార్ట్స్, 10thలో 6 పార్ట్స్, 9 పార్ట్స్. ఇప్పుడు మొత్తం కలిపితే ఏమొస్తుంది చెప్పండి? 10thలో బాయ్స్ ఎంత? 6 పార్ట్స్. గర్ల్స్ ఎంత? 10thలో ఇది మీకు మొత్తం ఎంత? 9 పార్ట్స్, ఇది 3 పార్ట్స్. 9:3 చేస్తే మళ్ళీ 3:1 రేషియో వస్తుందా? ఇది 10th ప్లస్ 12thలో బాయ్స్, మొత్తం బాయ్స్ ఎంత? 6 + 3 9 అయింది. గర్ల్స్ ఎంత? 1 + 2 3 అయింది. ఈ రేషియో తీసుకుంటే మీకు 3:1 వస్తుందా? ఇలా వచ్చిందా? ఇలా ఉండాలండి. సాటిస్ఫై చేయాలి మేము కండిషన్ని. ఇప్పుడు ఏమన్నారు మనకి? రేషియో ఆఫ్ నంబర్ ఆఫ్ గర్ల్స్ ఇన్ 12th. నంబర్ ఆఫ్ గర్ల్స్ ఇన్ 12th. 12thలో నంబర్ ఆఫ్ గర్ల్స్ ఎంత? గర్ల్స్ 12thలో ఎంత ఉందండి? 2 ఉంది. ఓకే, ఇంకేం అడిగినారు? నంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ 10th. బాయ్స్ 10thలో ఎంత ఉంది? 2 × 3 6. సో రేషియో ఎంత వస్తుందండి మీకు? 1:3. మీకు రైట్ ఆన్సర్ అండి, 1:3. ఈ క్వశ్చన్ ఎగ్జామ్లో చేయడం అయితే కష్టమే, ఎగ్జామ్లో వదిలేసింది బెటర్. కానీ మనకి కాన్సెప్ట్ నేర్చుకోవాలంటే మీరు ఇలాంటి క్వశ్చన్స్ చేయాలి. చూడండి, ఇప్పుడు ఒకటే క్వశ్చన్స్లో మీరు 3 అలిగేషన్ అప్లై చేయాలి. 3 అలిగేషన్స్ అప్లై చేసిన తర్వాత ఇక్కడ మీరు మ్యాచ్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. ఈ 1:3 రేషియో ఇక్కడ కూడా 1:3 రేషియో వచ్చేటట్టు మీరు చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 38. 2 passengers, Prabhat and Vinay, are walking around a circular park of length 960 meters. Prabhat walks at the rate of 90 meters per minute, while Vinay walks at the rate of 60 meters per minute. If both of them starts from the same starting point and at the same time in the same direction, when will they be together? మీకు 960 meters ఉంది ఒక సర్క్యులర్ ట్రాక్. ఇలా ఒక సర్క్యులర్ ట్రాక్ ఉంది. దీని లెంత్ ఎంత అండి? 960 meters ఉంది. ఇక్కడ నుండి మీకు ఒక పాయింట్, ఇక్కడ నుండి మీకు వినయ్, ప్రభాత్ అండ్ వినయ్ ఇద్దరు స్టార్ట్ అవుతున్నారు. వినయ్, ప్రభాత్ స్పీడ్ ఎంత అండి? 80 meters per minute. 80 meters per minute. వినయ్ స్పీడ్ ఎంత మీకు? 60 meters per minute. 60 meters per minute. ఇంతేనా? రైట్. అయితే ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ఎప్పుడు స్టార్టింగ్ టైంలో కలుసుకుంటారని క్వశ్చన్ అండి. మీకు ఆల్రెడీ కాన్సెప్ట్ తెలుసు అనుకుంటే ఈ క్వశ్చన్కి ఈజీ క్వశ్చన్ అండి. మీకు ఆన్సర్ ఎలా ఉంటుందంటే LCM ఆఫ్ డిస్టెన్స్ బై టైం, రైట్. LCM ఆఫ్ డిస్టెన్స్ ఎంత ఉందండి? సేమ్ డిస్టెన్స్ కదా ఇద్దరు, 960. ఫస్ట్ అతనికి టైం ఎంత పడుతుంది? 80 పడుతుంది. నెక్స్ట్ 960. నెక్స్ట్ అతనికి టైం ఎంత పడుతుంది? 60. మీకు LCM ఆఫ్ ఫ్రాక్షన్స్ చేయడానికి ఫార్ములా ఎలా ఉంటుందండి? LCM ఆఫ్ ఫ్రాక్షన్స్ చేయాలంటే LCM ఆఫ్ ఫ్రాక్షన్ న్యూమరేటర్ బై HCF ఆఫ్ డినామినేటర్ కదా. న్యూమరేటర్లో ఎంత ఉంది? 960 ఉంది. సో 960 కామన్. 960కి 960 LCM 960 కదా. HCF ఆఫ్ డినామినేటర్ 80కి 60కి HCF ఎంత? 20 కదా, 20. సో 0 0 క్యాన్సిల్ చేస్తే 46. సో ఆప్షన్ 48 అండి, 48 కదా, 48. రైట్. ఆప్షన్ బి మనకి రైట్ ఆన్సర్. ఇప్పుడు ఇది ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు మీకు సర్క్యులర్ రేసెస్ మీరు క్లాసెస్ కనుక వింటే ఆ కాన్సెప్ట్ మీకు అర్థమవుతుంది. మీకు సర్క్యులర్ క్లాసెస్లో ఇది సెకండ్ టైప్ మోడల్ అండి. మీకు ఫస్ట్ టైప్ మోడల్ ఎలా ఉంటుందంటే సేమ్ ఇదే క్వశ్చన్ కనుక అనుకుంటే ఇక్కడ నుండి ప్రభాత్, ఇక్కడ నుండి వినయ్ ఇద్దరు సేమ్ స్టైల్ నుండి స్టార్ట్ అవుతున్నారు. ప్రభాత్కి ఒక రౌండ్ వేయడానికి ఇంత టైం పడుతుందని ఇస్తారండి. ప్రభాత్కి ఒక రౌండ్ కంప్లీట్ చేయడానికి ఒక X మినిట్స్ కనుక పడుతుంది. అదే వినయ్కి ఒక కంప్లీట్ రౌండ్ వేయడానికి Y మినిట్స్ పడితే వాళ్ళిద్దరు మళ్ళీ ఇద్దరు ఒకటే టైంలో స్టార్ట్ అయ్యి ఒకటే ప్లేస్ నుండి మళ్ళీ అదే ప్లేస్లో కలవడానికి ఎంత టైం పడుతుందంటే LCM ఆఫ్ X, Y మినిట్స్ అండి. LCM ఆఫ్ X, Y మినిట్స్. ఇక్కడ క్వశ్చన్ మొత్తం మీకు సేమ్ ఉందా? క్వశ్చన్లో ఏమైంది? మీకు టైమ్స్ ఇవ్వలేదు, కానీ ఏమన్నారు? ఈ సర్క్యులర్కి మొత్తం మీకు డిస్టెన్స్ ఇచ్చినారు,
ఇతనికైతే 80 మినిట్స్ టైం పడుతుందంట. మీకు ఎల్సిఎం ఆఫ్ టైమ్స్ తెలిస్తే మీరు ఆన్సర్ కనుక్కోవచ్చు. లేదు కాబట్టి ఇక్కడ మీరు టైం కనుక్కుంటారు అంతే. డిస్టెన్స్ బై టైం అంటే కాదండి, ఇక్కడ డిస్టెన్స్ బై స్పీడ్ అండి. ఇక్కడ మీకు డిస్టెన్స్ బై స్పీడ్, ఇవి స్పీడ్స్ కదా, ఇది స్పీడ్, మీకు డిస్టెన్స్ బై స్పీడ్, ఇది స్పీడ్, ఇది డిస్టెన్స్ బై స్పీడ్. మీకు కనుక ఫస్ట్ మోడల్ క్వశ్చన్ సర్క్యులర్ రేసెస్లో సర్క్యులర్ రేస్ యొక్క స్టార్టింగ్ పాయింట్ అంటే ఒకటే పాయింట్ నుండి ఇద్దరు స్టార్ట్ అవుతారు. ఒక పర్సన్కి ఏమో ఈ రేస్ మొత్తం అంటే సర్క్యులర్ ఇక్కడ నుండి తిరిగి మళ్ళీ ఇక్కడికి రావడానికి ఎక్స్ మినిట్స్ పడితే, ఇంకొక పర్సన్కి ఇక్కడ నుండి తిరిగి మళ్ళీ అదే ప్లేస్కి రావడానికి కనుక వై మినిట్స్ పడితే, ఇద్దరు అదే ప్లేస్లో రావడానికి ఎల్సిఎం ఆఫ్ ఎక్స్ కామా వై వస్తుంది. ఎందుకంటే మీకు ఇది ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఒక అప్లికేషన్ అండి మీకు, రైట్. ఇదే క్వశ్చన్కి నెక్స్ట్ క్వశ్చన్ ఎక్స్టెన్షన్ ఏంటంటే ఇక్కడ మినిట్స్ ఇవ్వకుండా డిస్టెన్స్ ఇస్తారు, స్పీడ్ ఇస్తారు. డిస్టెన్స్ ఇచ్చి స్పీడ్ ఇస్తే ఒక పర్సన్, ఇప్పుడు వినయ్ అనే ప్రభాత్ అనే పర్సన్ 960 మీటర్లు తిరగాలంటే ఎంత టైం పడుతుంది? 80 మీటర్ పర్ మినిట్ తోటి. అంటే మీరు టైం కనుక్కోగలుగుతారు కదా. సో టైం కనుక్కుంటే సరిపోతుంది, టైం వస్తుంది, సెకండ్ పర్సన్ కూడా టైం వస్తుంది. అప్పుడు మళ్ళీ అది మీకు ఫస్ట్ క్వశ్చనే అయిపోతుంది. ఫస్ట్ క్వశ్చన్కి ఎక్స్టెన్షనే మీకు ఈ క్వశ్చన్, ఈ టైప్లో, రైట్. క్వశ్చన్ నెంబర్ 39 అండి. A batsman has scored an average of 46 runs for a certain number of innings played in England. When he came back to India, he played another 2 test matches of 2 innings each and scored at an average of 55 runs for the innings in England and in India taken together. He has improved his average by 2 runs over the matches played in England. The number of innings played in England was. ఇక్కడ మీరు క్వశ్చన్ చూడండి. ఒక బ్యాట్స్మెన్కి కొంచెం యావరేజ్ ఎంత ఉందంట? 46 ఉంది. ఎన్ని ఇన్నింగ్స్లో మీకు చెప్పలేదండి. ఒక ఎక్స్ నెంబర్ ఆఫ్ ఇన్నింగ్స్ అనుకుంటున్నాను నేను. ఒక ఎక్స్ నెంబర్ ఆఫ్ ఇన్నింగ్స్లో యావరేజ్ 46 ఉంది అనుకుంటున్నాను. ఇది ఇంగ్లాండ్లో. తర్వాత ఇతను ఇండియాకి వచ్చి 2 టెస్ట్ మ్యాచెస్లో అన్ని ఇన్నింగ్స్ ఆడినాడంట. అంటే 4 ఇన్నింగ్స్ కదా. 4 ఇన్నింగ్స్ ఆడినప్పుడు యావరేజ్ ఎంత ఉంది? 4 ఇన్నింగ్స్ ఆడినప్పుడు యావరేజ్ ఎంత ఉంది? 55 రన్స్ ఉందంట. 55 రన్స్ ఉంది. ఇప్పుడు మొత్తం ఈ X+4 మ్యాచెస్కి కలిపి ఇప్పుడు దీని తర్వాత ఏమైందంటే టోటల్ యావరేజ్ అనేది 2 రన్స్ ఇంక్రీజ్ అయిందంట ప్రీవియస్ కన్నా. అంటే ఇంగ్లాండ్లో ఆడిన మ్యాచ్ల కన్నా యావరేజ్ 2 రన్స్ ఇంక్రీజ్ అయింది. ఇంగ్లాండ్లో ఎంత ఉంది యావరేజ్? 46 ఉంటే ఇప్పుడు ఎంత అయింది? 48 అయింది. అయితే ఇప్పుడు ఇంగ్లాండ్లో ఎన్ని మ్యాచెస్ ఆడినాడు, ఎక్స్ వాల్యూ ఎంత కనుక్కోవాలండి మీరు. సరే, ఇప్పుడు నేను చెప్పేది వినండి జాగ్రత్తగా. మీకు ఫార్ములా వేసి చేయడం కన్నా మీకు ఒకసారి కాన్సెప్ట్ వస్తే అనలైజ్ చేసి చేయడం చాలా ఈజీ అండి. ఎక్స్ మ్యాచెస్లో 46 కదా. ఇక్కడ నేను కనుక 55 బదులు ఒక 46 రన్సే స్కోర్ చేసినాడు అనుకోండి. ఈ 4 మ్యాచెస్లో కూడా ఒక ఫస్ట్ ఎక్స్ మ్యాచెస్ వరకు 46 రన్స్ యావరేజ్ ఉంది. ఈ మిగిలిన తర్వాత ఆడిన 4 మ్యాచెస్లో కూడా 46 రన్సే స్కోర్ చేసినాడని అనుకోండి. 46 రన్సే స్కోర్ చేసినాడు అనుకుంటే యావరేజ్ కూడా మీకు 46 ఉండాలి కదండి. యావరేజ్ కూడా మీకు 46 ఉండాలి. ఎందుకంటే ఎక్స్ మ్యాచెస్ వరకు 46 ఉంది. తర్వాత ప్రతి ఇన్నింగ్స్లో 46 స్కోర్ చేస్తే మీ యావరేజ్ 46 ఉంటుంది, చేంజ్ అవ్వదు కదా. 46 ఉందనుకుంటే ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే వీళ్ళ దగ్గర ఎంత ఉంది? 55 ఉంది యావరేజ్. అంటే 4 దగ్గర 55 ఉందా? 46 కన్నా ఎంత ఎక్కువ? 46 కన్నా ఎంత ఎక్కువ? 9 ఎక్కువ. సో 9 నలుగురు దగ్గర అంటే 36 ఎక్కువ ఉందా? 36 మీరు తీసేసుకోండి. ఎక్స్ మ్యాచెస్ దగ్గర 46 ఉంది. 4 మ్యాచెస్ దగ్గర కూడా 46 ఉండాలి అని అనుకుంటే వాళ్ళ దగ్గర ఉన్న 9 ఎక్స్ట్రా ఉందా? 9 ఇంటూ 4 మెంబర్స్ దగ్గర మీరు తీసేసుకోండి. 36 మీ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు యావరేజ్ ఎంత అవుతుంది? 46 ఉంటుంది. వీళ్ళ దగ్గర 46 ఉంది, 46 ఉంది, యావరేజ్ 46 అవుతుంది. మీ దగ్గర 36 ఉంది. ఇప్పుడు మీ దగ్గర ఉన్న 36ని మీరు పంచండి. ఎలా పంచాలి? ఒక్కొక్క ఇన్నింగ్స్కి ఎంత వచ్చిందండి? +2 వచ్చిందా? 46 ఉన్నది 45 అంటే వాళ్ళకి ఇంకొక రెండు రావాలి కదా. ఆ 2 ఎక్కడి నుండి వస్తుంది? ఇప్పుడు మీరు తీసేసుకున్న 36 నుండే వాళ్ళకి ఇంకొక 2 ఇవ్వాలి. అంతేనా? ఈ నలుగురికి 2 ఇవ్వాలనుకోండి. నలుగురికి 2 అయితే 8 ఇచ్చేస్తారు మీరు. నలుగురికి 2 అంటే 8 ఇచ్చేస్తారు. 36 నుండి 8 పోతే ఎంత అండి? ఇంకొక 28 మిగులుతుందా? ఈ 28 ఎవరికి ఇవ్వాలండి? ఖచ్చితంగా ఎవరికి ఒక ఇవ్వాలి. అంటే 28లో 2 ఇవ్వాలి కదా. 46 ఉన్నాయి, 48 కావాలంటే అందరికి 2 ఇవ్వాలి. సో ఇక్కడ ఉన్న నలుగురు అయితే మీకు తెలుసు కదా. ఆ నలుగురికి ఫస్ట్ 2 ఇచ్చేసేయండి. 2 ఇస్తే 8 ఇచ్చేసినట్టు. మీద 2 మిగులుతాయి, 28. ఈ 28 కూడా ఎవరికి ఒకరికి ఇవ్వాలి కదా. 28 ఇవ్వాలి, కానీ ఒక్కొక్కరికి ఎంత ఇవ్వాలి? 2 ఇవ్వాలి. అంటే ఎంత? 14 మంది ఉన్నట్టు మీ దగ్గర. సో 14 అంటే ఇంతకుముందు ఎంతమంది ఉన్నట్టు? ఎక్స్ వాల్యూ మీకు 14 అని వచ్చిందా? సో ఆప్షన్ సి మనకి రైట్ ఆన్సర్ అండి.
దీన్ని మీరు మల్టిప్లై చేసి చేయొచ్చు. అంటే మామూలుగా యావరేజెస్లో చాలా మెథడ్స్ ఉంటాయి మీకు చేయడానికి, బట్ ఎగ్జామ్లో నాకు ఇది బెస్ట్ మెథడ్ అనిపించింది, ఇలా చేయొచ్చండి మీరు. క్వశ్చన్ నెంబర్ 40. There are 7 non-collinear points. How many triangles can be drawn by joining these points? నాన్-కొలినియర్ పాయింట్స్ అంటే ఒక లైన్లో ఉంటాయండి 7 పాయింట్స్. ఇలా 7 పాయింట్స్ ఉంటాయంట. 1 2 3 4 ఇలా 3 3 6 ఇలా 7 పాయింట్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు దీన్ని జాయిన్ చేసి ఎన్ని ట్రయాంగిల్స్ ఫామ్ చేయొచ్చు. మీకు ఇదొక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది, 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 మళ్ళీ ఇదొక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. ఇలా అన్ని ఫామ్ అవుతాయి కదా. ఇలాంటి ట్రయాంగిల్స్ ఎన్ని ఫామ్ అవుతాయని క్వశ్చన్ మనకి. మీకు పర్ముటేషన్ అండ్ కాంబినేషన్లో మీకు 7 పాయింట్స్ ఉన్నా కూడా ఒక్క ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలంటే మీకు ట్రయాంగిల్కి వర్టిసెస్ అని 3 కదా. మీకు 7 మీ దగ్గర పాయింట్స్ ఉన్నాయి, మీకు ఒక్క ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలంటే మీకు 3 పాయింట్స్ కావాలి. మీకు ఒకవేళ n నాన్ కొలీనియర్ పాయింట్స్ ఉంటే నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఫామ్ అవ్వడానికి ఫార్ములా NC3 అండి. మీకు మొత్తం n ఉంటే మీకు వర్టిసెస్ 3 నే ట్రయాంగిల్కి. సో ఎన్లో నుండి మీరు ఒక 3 వర్టిసెస్ని సెలెక్ట్ చేసుకోగలిగితే మీకు ఒక ట్రయాంగిల్ వస్తుంది. సో NC3 వేస్లలో మీరు నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఫామ్ చేయొచ్చు. ఇక్కడైతే మీకు 7 ఇచ్చినారు కాబట్టి 7C3 వేసు. 7 × 6 × 5/1 × 2 × 3 3 2 6 క్యాన్సల్ అవుతుంది. 7 × 5 35 మీకు రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ.